दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। పెద్దలందరికీ నమస్కారం. భరతుడికి రాముడి మీద ఉన్న ప్రేమ ఎంతటిదో ఇక్కడున్న పెద్దలకి రామాయణం మీద ఉన్న ప్రేమ అంతటిది. కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేది రామాయణం. వినాలని కోరుతూ ఉన్న పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం. క్రిందటిసారి మనం చూసాం, దూరం నుంచి సాలవృక్షం నుంచి చూసినటువంటి లక్ష్మణస్వామి భరతుడిని అనుమానించాడు. అంటే లక్ష్మణుడు అంత చెడ్డవాడా, తన సొంత సోదరుడినే అనుమానించేటంత చెడ్డవాడా అని మనకు అనిపిస్తుంది. అది భరతుడి మీద ఉన్న శంక కాదు, రాముడి మీద ఉన్న ప్రేమ. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట అది దోషాన్ని శంకిస్తూ ఉంటుంది. తనకి బాగా ఇష్టమైన వారికి ఏమీ అపకారం జరగకూడదు అనేటువంటి విషయాన్ని అది ప్రేరేపింపజేసింది లక్ష్మణస్వామిని భరతుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, అంతే తప్ప భరతుడి మీద ప్రేమ లేక కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. లక్ష్మణస్వామి ఈ భరతుడికి ఏవో గొడవలు ఉన్నాయేమో అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. మనకు అనిపించడం కాదు, రామచంద్రమూర్తికే అనిపించింది. మనం కిందటిసారి లక్ష్మణస్వామి రామచంద్రుడితో మాట్లాడినప్పుడు శరాణాం ధనుషశ్చాహం అనృణోస్మి మహామృధే ససైన్యం భరతం హత్వా భవిష్యామి న సంశయః. నేను ధనుస్సుని ద్వారా ధనుర్విద్యను నేర్చుకున్నందుకు ఈ ధనుస్సు యొక్క రుణం తీర్చుకోబోతున్నాను. దీనిని చక్కగా వాడి భరతుడి మీద, భరత సైన్యం మీద, భరతుడి అనునాయుల మీద, భరతుడి తల్లి మీద, భరతుడి జ్ఞాతుల మీద వాడి నేను ఈ భూమిని రక్తతర్పణం చేయబోతున్నాను అని చెప్పి లక్ష్మణస్వామి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ తరువాత శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుని ముగించుకున్నాం. అది 97తమ సర్గ, అంటే 97వ సర్గలో ప్రవేశించాం అయోధ్యకాండలో. సుసంరబ్ధంతు సౌమిత్రిం లక్ష్మణం క్రోధమూర్ఛితం రామస్తు పరిశాంత్వాధా వచనం చేదమబ్రవీత్. కొంచెం అనునయిస్తూ మాట్లాడుతున్నట్లుగా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితోటి మాట్లాడుతూ ఉన్నాడట. క్రోధముతోటి తన ఒళ్ళు తానే తెలియకుండా ఊగిసలాడుతున్నటువంటి లక్ష్మణస్వామితోటి చాలా మెల్లగా, మధురంగా, స్మితపూర్వకంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నారు. కిమత్ర ధనుషా కార్యం అసినా వాసచర్మణా మహేశ్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే. ఇది సతి సప్తమి ప్రయోగం అంటారు సంస్కృత భాషలో. భరతే స్వయం ఆగతే, భరతే ఆగతే సతి అని అర్థం. భరతుడు వచ్చిన వాడై ఉండగా అని దాని యొక్క అర్థం. ఈ రెండు కూడా సప్తమి విభక్తిలో ఉంటాయి. భరతే అన్నది సప్తమి. ఏమిటట, ఎటువంటి భరతుడట వచ్చినవాడు? మహేశ్వాసే, నువ్వేదో ధనుసుతోటి
పెద్ద టంకారం చేసి అందరినీ ఇచ్చేసేస్తాను వచ్చేసేస్తాను అంటున్నావు, కానీ భరతుడిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. అతడు మహేశ్వాస, చాలా గొప్ప ధనుర్విద్యను తెలిసినటువంటి వాడు భరతుడు కూడా, నీతో సమానమైనటువంటి ధనుర్విద్యను తెలిసినటువంటి వాడు. కాబట్టి నువ్వేదో ఇవాళ నేను భూమిని అంతటినీ రక్తతర్పణం చేస్తాను ఇలాంటి మాట్లాడడం ముందు చూసావా, హాస్యాస్పదం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా ఎటువంటి వాడు భరతుడు, మహేశ్వాసుడు కాబట్టి ధనుసు తీసి నీలాగా అతడు మాట్లాడు. ఎందుకని? మహాప్రాజ్ఞే, భరతుడు మహాప్రాజ్ఞుడు. ప్రకృష్టం జానాతీతి ప్రాజ్ఞ, జానాతీతి జ్ఞ, ప్రకృష్టశ్చాసో జ్ఞ ప్రాజ్ఞ. ప్రకృష్టంగా తెలిసినటువంటి వాడు ప్రాజ్ఞుడు. అటువంటి వాడు అయినటువంటి భరతుడు నువ్వు మాట్లాడినట్టు ఇలాగా రెపరెపలాడుతూ మాట్లాడు, మహేశ్వాసుడు అయినప్పటికీ. కాబట్టి భరతుడికి 2 విశేషణాలు వేశారు రామచంద్రమూర్తి. ఏమిటని? మహేశ్వాసే మహాప్రాజ్ఞే, అటువంటి వాడు స్వయం ఆగతే, స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కిమత్ర ధనుషా కార్యం, అసలు ధనస్సుతోటి పని ఏమిటయ్యా? అసినా వాస చర్మణ, కత్తితోటి డాలితోటి పని ఏమిటయ్యా? భరతుడంతటి వాడు మహేశ్వాసుడు అయినటువంటి వాడు, మహాప్రాజ్ఞుడు అయినటువంటి వాడు తనంతటి తానుగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇవా మనకు తేవలసింది. వెంటనే అతను ఎదుర్కోవడానికి చక్కటి పువ్వులు కావాలి, చక్కటి పానీయాలు ఇవ్వాలి, వాటితో పని ఉంటుంది. కానీ ధనుసులతోటి కత్తితోటి డాలుతోటి పని ఏమిటి ఉంటుందయ్యా? వాటి అవసరం ఏముంది అసలు? పితుస్సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కింకరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ. నువ్వు ఉచిత అనుచితములు ఏమిటి అన్నది తెలుసుకుని మాట్లాడవలసి ఉంటుంది. భరతుడిని చంపేస్తాను అంటున్నావు, చంపేసి నన్ను రాజు అయిపో అని చెప్తూ నువ్వు చెబుతూ ఉన్నావు, బాగుంది. కానీ పితుహు సత్యం పరిశ్రుత్య, నాన్నగారు చెప్పినటువంటి చేసినటువంటి వాగ్దానం, తల్లికి ఇచ్చినటువంటి మాటని గుర్తుపెట్టుకుని ఆ సత్యం భంగమయ్యేలాగా హత్వా భరతమాగతం, భరతుడిని సంహరించేసి కింకరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ, ఈ రాజ్యంతో నాకేమిటి ఇంకా పని? 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత చక్కగా నువ్వు వచ్చి నీ రాజ్యం నువ్వు వెలుకో అని చెప్పాలా? నువ్వు భరతుడిని సంహరించి ఇప్పుడే రాజ్యం తీసుకోమని చెప్పాలా? అలా చెప్పడం వల్ల శాపవాదేన, ఎంత అపవాదం కలుగుతుంది నాకు. సోదరుడిని సంహరించి తీసుకుని పోయాడు రాజ్యం అని చెప్పి అనుకోరా? నీకు తెలీదా? ఇటువంటి తండ్రిని సంహరించడం, సోదరుని సంహరించడం రాజ్యం కోసం అనేది జరగవు అనేటువంటి విషయం నీకు తెలీదా? 2 మాటలు అన్నాడు లక్ష్మణస్వామి. మొదట్లో దశరథుని సంహరించేసి రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? సోదరుడైన భరతుడిని సంహరించేసి నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తానంటున్నాడు. రాజ్యం కోసం తండ్రిని సోదరుడిని సంహరించుకునే వాళ్ళు ఎక్కడైనా ఉంటారయ్యా అంటున్నారు రామచంద్రమూర్తి. అప్పటికి ఇంకా వాలి సుగ్రీవులతోటి పరిచయం అవ్వలా, బహుశా అధికారం. యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ నాహం తత్ ప్రతిగృహ్ణీయాం భక్షాన్ విషకృతానివ. చక్కటి అందమైనటువంటి పిండి వంటలు చేసి పెట్టామండి, చక్కగా మీకోసమే చేసాము, మీరు తప్పకుండా తినాలి. చూడగానే గుమగుమ వాసనలు వస్తున్నాయి, రుచి భలే ఉంది, చాలా బాగుంటుంది, మీరు తినాలి. ఏమీ లేదు, కొద్దిగా విషం కలిపామంతే, ఏం పర్వాలేదు అంటే ఎవరైనా విషం కలిపినటువంటి భక్ష్యాలను తింటారా? తీసుకుంటారా? ఇది బంధువుల్ని చంపి మిత్రుల్ని చంపి వచ్చిన వాళ్ళ యొక్క నాశనం వల్ల వచ్చినటువంటి ద్రవ్యాన్ని అనుభవించడం అనేది ఉంది. విషం కలిపినటువంటి భక్ష్యములను తినడంతో సమానం నాకు. దాన్ని నతత్ ప్రతిగృహ్ణీయాం, నేను దాని మీద వేలు కూడా వేయడం ముట్టుకోను. అంటే వాళ్ళని సంహరించడం ద్వారా వచ్చేటువంటి సుఖం కానీ సౌఖ్యం కానీ రాజ్యం కానీ నాకు సుఖం కాదు, సౌఖ్యం కాదు, రాజ్యం కాదు. కాబట్టి అది నాకు అక్కరనే లేదు. ధర్మమర్థంచ కామంచ పృథివీం చాపి లక్ష్మణ ఇచ్ఛామి భవతా మధ్యే ఏతత్ ప్రతిశృణోమి తే. అన్నయ్య, నీకు రాజ్యం మీద పెద్ద ఇష్టం లేదంటున్నావు, బాగానే ఉంది. కానీ తండ్రి గారు నిన్ను పిలిచి నీకు పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు తగుదనమ్మా అని సిద్ధపడ్డావు కదా, పట్టాభిషేకం చేసుకుందాం అనుకున్నావు కదా, అప్పుడు ఎందుకు అనుకున్నావు అని అడుగుతావేమో. నాకు ధర్మం అర్థంచ కామంచ పృథివీం చాపి లక్ష్మణ,
ధర్మము కానీ, అర్థము కానీ, రాజ్యము కానీ ఏదైనా సరే, ఓ లక్ష్మణ, ఇచ్ఛామి భవతా మధ్యే, నీకోసం నేను కావాలని కోరుకున్నానయ్యా. నేను ఏదైనా కోరితే అది మా తమ్ములందరూ అనుభవిస్తారు. నా తమ్ముడు మహారాజు గారి సోదరుడు అనిపించుకుంటాడు. మహారాజు గారి సోదరుడు అనుభవించేటువంటి భోగాలన్నీ నా తమ్ముడికి దక్కుతాయి అనేటువంటి ఉద్దేశంతో నేను రాజ్యం తీసుకుందాం అనుకున్నాను. కానీ నా కోసం కాదయ్యా. ఆయన మీకు గుర్తుండే ఉంటుంది, అయోధ్యకాండలో ఈ లక్ష్మణస్వామి వచ్చి తండ్రి దగ్గరికి పట్టాభిషేకం అని నిర్ణయం చేసిన వెంటనే లక్ష్మణస్వామి వచ్చి కౌగిలించుకుంటాడు అన్నగారు, కాబోయే రాజని. అప్పుడు రామచంద్రమూర్తి ఒక అందమైన మాట చెప్తాడు, జీవితం చాపి రాజ్యంచ త్వదర్థమభికామయే. ఇప్పుడు ఒకటే మాట రామచంద్రమూర్తి, అప్పుడు ఒకలాగా ఇంకొప్పుడు ఒకలాగా మాట్లాడు. ఆ రోజు నీకు రాజ్యం ఇస్తారని తండ్రి చెప్పినప్పుడు లక్ష్మణస్వామితో ఒకే మాట చెప్పారు, నాకు జీవితమైన, అర్థమైన, రాజ్యమైన నువ్వు సరదా పడతావని, నువ్వు అనుభవిస్తావని నీకోసం నేను తీసుకుందాం అనుకుంటున్నానయ్యా. నాకైతే మాత్రం రాజ్యం అక్కర్లేదు, గీజ్యం అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, సుఖాలు అక్కర్లేదు. ఇది పరిపూర్ణమైన వేదాంతి మా రామచంద్ర స్వామి. ఆయన అలా మాట్లాడతారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు, ధర్మం అర్థంచ కామంచ పృథివీం చాపి లక్ష్మణ ఇచ్ఛామి భవతా మధ్యే ఏతత్ ప్రతిశృణోమి తే. నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు ఈ భూమితోటి ఏమీ పని లేదు, నువ్వు సంతోషపడతావని నేను రాజ్యం తీసుకుందాం అనుకున్నాను. మా అన్నయ్య మహారాజు అని నువ్వు ఆనందపడతావు కదా అని నేను రాజ్యం తీసుకుందాం అనుకున్నాను తప్ప నాకు దీని మీద ఏమీ కోరిక లేదు. భ్రాతॄణాం సంగ్రహార్థంచ సుఖార్థంచాపి లక్ష్మణ రాజ్యమప్యహమిచ్ఛామి సత్యేనాయుధమాలభే. నేను రాజ్యాన్ని తీసుకోవడం అనేది భ్రాతॄణాం సంగ్రహార్థంచ సుఖార్థంచాపి లక్ష్మణ, నా తమ్ముల కోసం, నా సోదరుల కోసం నేను వాళ్ళ సుఖాల కోసం వాళ్ళకి సంపాదించి పెడదామని రాజ్యం తీసుకున్నాను తప్ప నా అంతటి నాకు రాజ్యం మీద ఎటువంటి కోరిక లేదు. రాజ్యం అపి అహం న ఇచ్ఛామి సత్యేన ఆయుధమాలభే. ఈ ఆయుధాన్ని నేను పట్టుకున్నటువంటి ఆయుధం మీద శపథం చేసి చెప్తున్నాను, ఒట్టుపెట్టి చెప్తున్నాను, నేను నాకు ఈ రాజ్యం మీద ఎటువంటి కోరిక లేదు, నీకోసమే నేను రాజ్యం తీసుకుందామని ఒప్పుకున్నాను. నేయం మమ మహీ సౌమ్య దుర్లభ సాగరాంబరా. చేతకాని వాళ్ళు కూడా అలాగే చెప్తారు కబురు, చేత కాకపోతే నాకు ఇది అక్కర్లేదు అని చెప్తారు. అలా అనుకుంటున్నావా లక్ష్మణ? న ఇయం మమ మహీ సౌమ్య దుర్లభ సాగరాంబరా. సమస్త సముద్రములతో, సప్త సముద్ర వేలావలయితమైనటువంటి లేదా చతుస్సముద్ర వేలావలయితమైనటువంటి ఈ మహాభూమండలం అంతా కూడా తరుచుకుంటే నేను చిటికలో సంపాదించుకోగలను, నాకు ఆ సత్తా ఉంది. నహి ఇచ్ఛేయం అధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ. కానీ ఒకటి, ధర్మంగా రావాలి, అది అధర్మంగా ఇస్తున్నావు నీకని చెప్పి నాకు ఇంద్ర పదవిని ఇచ్చినా సరే నేను వద్దనే చెప్తాను. నాకు దేవేంద్రుడిది స్వర్గలోకం ఇచ్చినా నాకు అక్కర్లేదు. ధర్మంగా ఇచ్చినట్లయితే నాకు అడవైనా ఒకటే, రాజ్యమైనా ఒకటే. అధర్మంగా నన్ను రాజ్యం తీసుకోమంటే కనుక తీసుకునే ప్రసక్తే లేదు. అంటే ఏమిటన్నమాట అర్థం? రామచంద్రమూర్తి అనుకుంటున్నది ఏమని, ధర్మంలోనే సుఖం ఉన్నది, రాజ్యంలో సుఖం లేదు, మనకున్న భోగభాగ్యాల్లో సుఖం లేదు, వాటిని ధర్మంగా సంపాదించుకుని అనుభవించడంలో సుఖం, అధర్మంగా సంపాదించడంలో సుఖం లేదు. యద్వినా భరతం త్వాంచ శత్రుఘ్నం చాపి మానదా భవేన్మమ సుఖం కించిత్ భస్మ తత్కురుతాం సిఖీ. నువ్వు లేకుండా, భరతుడు లేకుండా, శత్రుఘ్నుడు లేకుండా నాకు ఏదైనా సుఖం వస్తే ఛీ, అటువంటి సుఖం అంతా అగ్నిదేవుడు భస్మం చేసేగాక. భస్మసాత్ కురుతాం సిఖి. శిఖము అంటే అగ్నిజ్వాల, అగ్నిజ్వాలలు శిఖలు కలది సిఖి అంటే అగ్ని అని అర్థం, అగ్నిహోత్రము అని అర్థం. అది నా యొక్క సుఖాలన్నింటినీ భస్మం చేసేగాక. ఎందుకని? తమ్ముడు లేకుండా సుఖాలు నాకు అక్కర్లేదు కాబట్టి, నాకు భస్మంతో సమానం అవన్నీ కూడా, ఎందుకు పనికిరాని బూడిదవన్నీ. మన్యేహమాగతో యోధ్యాం భరతో భ్రాతృవత్సలః మమ ప్రాణాత్ ప్రియతరః కులధర్మమనుస్మరన్. మన్యేహం, నాకు ఇలా అనిపిస్తోంది, ఏమని? భరతః భ్రాతృవత్సలః. భరతుడికి మరొక అందమైనటువంటి విశేషణ వేస్తున్నారు. భ్రాతృవత్సలుడైనటువంటి భరతుడు, నీ మీద నా మీద ప్రేమ ఆపుకోలేనటువంటి భరతస్వామి
అయోధ్యాం ఆగత, అయోధ్యకి వచ్చి ఉంటాడు. ఎక్కడి నుంచి? కేకే మహారాజు గారి ఇంటి నుంచి. మన ఇద్దరిని చూద్దామని మన మీద చూడకుండా ఉండలేక, మమ ప్రాణాత్ ప్రియతర, నా ప్రాణముల కంటే ప్రియమైన వాడయ్యా భరతుడు నాకు. భరతుడు అంటే నాకు అంతటి ఇష్టం. కులధర్మమనుస్మరన్, కులధర్మాన్ని అనుసరించి వచ్చి ఉంటాడు. కులధర్మం ఏమిటి? ఇంటికి పెద్దవాడు రాజ్యాన్ని స్వీకరించడం తండ్రి తర్వాత, అది కులధర్మం. అది దాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి ఉంటాడు. కానీ శ్రుత్వా ప్రవ్రాజితం మాం హి జటావల్కలధారిణం జానక్యా సహితం వీర త్వయా చ పురుషర్షభ. అక్కడికి వెళ్ళగానే, అయోధ్య నగరానికి రాగానే ఒక వార్త విని ఉంటాడు. ఏమని? రామచంద్రమూర్తి రాజ్యాన్ని విడిచిపెట్టేసి జటావల్కలములు ధరించిన వాడై అడవులు బట్టిపోయాడు అనేటువంటి మాట విని ఉంటాడు. పాపం విని చాలా కంగారు పడిపోయి, జానక్యా సహితం, వదిన గారైనటువంటి సీతమ్మతో సహా, లక్ష్మణస్వామితో సహా వెళ్ళిపోయాడు అడవుల్లోకి అనేటువంటి చెడు వార్తను విని ఉంటాడు. విని ఆయన ఏం చేస్తుంటాడు? స్నేహేన ఆక్రాంత హృదయ, ప్రేమతోటి వణికిపోయి ఉంటాడు, ఎంతో బాధపడిపోయి ఉంటాడు. శోకేన ఆకులేంద్రియ, శోకంతో చిగురుటాకులా కంపించిపోయి ఉంటాడు స్వామి, భరతస్వామి. ద్రష్టుమభ్యాగతో హ్యేష, మన ఇద్దరిని మన ముగ్గురిని చూడడానికి వచ్చి ఉంటాడయ్యా భరతుడు. దానికి పెద్ద ఆలోచించవలసిందేముంది? నాణ్యథాగత, ఇంకోలా వచ్చేటువంటి అవకాశం లేదు. భరతుడు ఇప్పుడు వచ్చాడంటే మన ముగ్గురిని చూడకుండా ఉండలేక కంగారు పడిపోయి వచ్చి ఉంటాడు. అంబాచ కైకేయీం ఋష్య పరుషంచ ప్రియం వదన్ ప్రసాద్య పితరం శ్రీమాన్ రాజ్యం మే దాతుమాగతః. రాగానే ఈ మాట వినగానే ఏం చేస్తుంటాడు తెలుసా భరతుడు? తన తల్లిని తిట్టకుండా తిట్టుంటాడు. కైకేయి తిట్టి తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి ఒప్పించి, నాన్నగారు నేను కాదు అన్నయ్య రాజ్యంలో ఉంటే బాగుంది అని చెప్పి ఆయన ఒప్పించి, ఆయన మాట తీసుకుని మనని చూడడం కోసం వచ్చి ఉంటాడు. ప్రాప్తకాలం యదేశోస్మాన్ భరతో ద్రష్టుమిచ్చతి అస్మాసు మనసాప్యేష నా ప్రియం కించిదాచరేత్. ధనుసులు గడ్డళ్ళు గదలు పట్టుకుని మన మీద యుద్ధానికి వచ్చాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ మనకి అపకారం చేయాలనేటువంటి బుద్ధి మనస్సుతో కూడా అతడు ఆలోచించడు. కార్యరూపంలోకి పెట్టడం వదిలేసే, మనస్సుతో కూడా అసలు ఆ ఆలోచనే రాదు భరతుడికి. ప్రాప్తకాలం, కాలోచితమైనటువంటి నిర్ణయాన్ని ఒకటి తీసుకుని ఉంటాడు భరతుడు. తీసుకుని మనని చూడడానికి వచ్చి ఉంటాడు. ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన మాట, ఇందాక మనం అనుకున్న మాట, మీకు ఆయనకి పాత పగలు ఏమైనా ఉన్నాయా? భరతుడికి నీకు బాగానే ఉండేవారా ఇద్దరు? ఎప్పుడైనా దెబ్బలాట్లు జరిగాయి మీ ఇద్దరికి? ఏంటి నువ్వు భరతుడిని చూసి అంతలా ఎగిరేవు? విప్రియం కృతపూర్వంతే భరతే నకదానుకిం. నీకు ఎప్పుడైనా హాని చేశాడా భరతుడు? ఎప్పుడైనా నేను తిట్టాడా ఇదివరకు? ఎప్పుడైనా చిన్నప్పుడు నీకు భరతుడి మీద అంత కోపం ఎందుకు వచ్చింది? భరతుడిని చూసి నువ్వు ఎందుకు అలాగే అనుమానిస్తున్నావు? ఈదృశం వా భయంతేద్య భరతం యోత్ర శంకసే. అంత భయం పట్టుకుంది ఏంటి నీకు భరతుడంటే? ఇంతగా భరతుడిని అనుమానించేటంత భయం నీకు ఎందుకు వచ్చింది? పూర్వం నీకేమైనా అపకారం చేశాడు ఎప్పుడైనా భరతుడు? చేయలేదే. నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు. నహితే నిష్ఠురం వాత్స్యో భరతో నా ప్రియం వచః. రామచంద్రమూర్తి ఎంత కఠినంగా చెబుతారో ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని అవసరమైన. నహితే నిష్ఠురం వాత్స్యః భరతో నా అప్రియం వచః. భరతుణ్ణి నువ్వు నిష్ఠురమైనటువంటి మాట కానీ అప్రియమైన మాట కానీ ఒక్కటి కూడా పలకడానికి వీలు లేదు. అహం హి అప్రియ ముక్తః స్యాం భరతస్య అప్రియే కృతే. ఒక్క మాట భరతుడిని అనుంటే నువ్వు నన్ను అన్నట్టే లెక్క. భరతుడిని నువ్వు అనుమానిస్తే నన్ను అనుమానించినట్టే లెక్క. భరతుడిని చంపేస్తానని నువ్వంటే నన్ను చంపేస్తానన్నట్టే లెక్క. జాగ్రత్తగా మాట్లాడు. భరతుడి గురంటే ఏమనుకుంటున్నావు? కథం ను పుత్రాపితరం హన్యు కస్యాంచిదాపది. పుత్రులు ఎక్కడైనా తండ్రిని సంహరిస్తారయా ఎంత కష్టం వచ్చినప్పటికీ? భ్రాతావా భ్రాతరం హన్యాత్ సౌమిత్రే ప్రాణమాత్మనః. ఒక సోదరుడు ఇంకో సోదరుడిని సంహరిస్తాడయ్యా రాజ్యం కోసం? ఎక్కడైనా ఉందయ్యా? ఎక్కడైనా విన్నావా ఎప్పుడైనా ఇలాంటి మాటలు? తండ్రిని సంహరించేస్తాను, అన్నని సంహరించేస్తాను, ఊరికే మాట్లాడుతున్నావు. కానీ నాకు ఒక అనుమానం వస్తుంది ఇప్పుడు నీ మాటలు వింటూ ఉంటే.
యది రాజ్యస్య హేతోస్త్వం ఇమాం వాచం ప్రభాషసే. నీకు కానీ రాజ్యం మీద ఏమైనా మమకారం ఉందా? రాజ్యం నాకు వస్తే బాగుండని కోరిక నీకేమైనా ఉందా? నీకు కావాలా రాజ్యం ఏమన్నా? ఒకవేళ నీకు అటువంటి చిన్న కోరిక ఏదో ఉందన్నయ్యా, నాకు రాజ్యం నేనే పరిపాలిస్తే బాగుండని నాకు అనిపిస్తోందని నువ్వు అను. వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతాం. భరతుడు రాగానే చెప్తాను నేను, వాడు ముచ్చటపడుతున్నాడు రా, చిన్నవాడు రా, నీకన్నా వాడికి రాజ్యం ఇచ్చేరా. నీకేమైనా రాజ్యం మీద లోభం ఉందా చెప్పు. నాకైతే లేదు. నా అడ్డం పెట్టుకుని నువ్వు భరతుడిని రాజ్యం కోసం వచ్చాడని చెప్పి అన్ని మాటలు అంటే నాకే అనుమానం వస్తుంది. నీకు అసలు రాజ్యలోభం ఏదైనా ఉందా? ఉంటే చెప్పు, నేను భరతుడితో చెప్పి రాజ్యం అస్మై ప్రదీయతాం అని చెప్పి చెప్తాను. ఒక్క మాట చెప్తాను, చెప్తే ఏమవుతుంది? ఉచ్యమానోపి భరతో మయా లక్ష్మణ తత్వతః రాజ్యమస్మై ప్రయచ్చేతి బాఢమిత్యేవ వక్ష్యతి. నాన్న లక్ష్మణుడు చిన్నవాడురా, రాజ్యం అంటే ముచ్చట పడుతున్నాడు, వాడికి ఇచ్చేరా రాజ్యం, కొన్నాడు వాడు చేసుకోరా అని నేను ఒక్క మాట అంటే భరతుడు ఒకే మాట సమాధానం చెప్తాడు, బాఢం. అలాగే అన్నయ్య, చాలా బాగుంది అన్నయ్య, ఇంకేం మాట్లాడు. వెంటనే తన సమస్త రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాడు భరతుడు. అటువంటి వాడు భరతుడు. కానీ మళ్ళీ వెనక్కి కూడా తిరగడు ఆ మాటని. మళ్ళీ నేను పుచ్చుకోనని నువ్వు అన్నా ఒప్పుకోడు, పుచ్చుకుని తీరాల్సిందే అంటాడు. అంతలాగా మనసుతో ఇచ్చేస్తాడు, నీకు పరిపూర్ణంగా నీకే ఇచ్చేస్తాడు భరతుడు. అటువంటి వాడు భరతుడు. ఇత్యేవ వక్ష్యతి, బాఢం ఇత్యేవ వక్ష్యతి, బాఢమని మాత్రమే అంటాడు. చాలా బాగుందన్నయ్య, అలాగే చేద్దామని మాత్రమే అంటాడు, ఇంకోలా అన్నాడు అసలు ఏమి. తథోక్తో ధర్మశీలేన భ్రాత్రా తస్య హితే రతః లక్ష్మణః ప్రవివేశస్వాని గాత్రాణి లజ్జయా. ఒక తాబేలు తన శరీరంలోని అంగాలన్నీ లోపలికి తీసుకుని ఇలా కుచించుకుపోతుంది ఎలాగో, ఆ రకంగా లక్ష్మణుడు సిగ్గుపడిపోయి చిన్నవాడైపోయి మొహం దించేసుకున్నాడు. ఇంత మొహం చేసుకున్నట్ట. అంతంత మాటలు అన్నగారు అనేటప్పటికి కళ్ళు దించుకుని కళ్ళు రెండు నిండిపోయినటువంటి లక్ష్మణస్వామి పొరపాటు మాట్లాడానని అర్థం చేసుకున్నాడు రామచంద్రుడు ముందు. తద్వాక్యం లక్ష్మణ శ్రుత్వా వ్రీళిత ప్రత్యువాచః త్వాం మన్యే ద్రష్టుమాయాతః పితా దశరథ స్వయం. ఏదో ఒకటి మాట్లాడాలి ఇప్పుడు, లేకపోతే అంతా సైలెన్స్. ఇద్దరి మధ్య ఇంకా మాటలు ఉండవు. సిగ్గుతో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి లక్ష్మణస్వామి చెప్తూ ఉన్నారు రామచంద్రుడితో, అన్నయ్య నువ్వన్నది నిజమే, బహుశా నాన్నగారే వచ్చారేమో అనిపిస్తోంది నాకు. అంత సైన్యాన్ని చూస్తే భరతుడు ఒక్కడో వచ్చుంటాడు, నాన్నగారు తీసుకుని వచ్చుంటాడేమో అనుకుంటున్నాను అన్నాడు. వ్రీళితం లక్ష్మణం దృష్ట్వా రాఘవ ప్రత్యువాచః ఏష మన్యే మహాబాహుః ఇహ అస్మాన్ ద్రష్టుమాగతః. అలా సిగ్గుపడిపోతున్నటువంటి లక్ష్మణస్వామి చూసినటువంటి రామచంద్రమూర్తి కొంచెం ఆ పరిస్థితిని తేలికపరిచేటువంటి ఉద్దేశంతో ఏష మన్యే మహాబాహుః ఇహ అస్మాన్ ద్రష్టుమాగతః అథవా నౌ ధ్రువం మన్యే మన్యమానః సుఖోచితౌ వనవాసమనుధ్యాయ గృహాయ ప్రతినేష్యతి. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, తండ్రి గారు కూడా వస్తే కావచ్చు. నాకు ఇప్పుడు అనిపిస్తోంది నిజంగా పెద్ద ఆయన వచ్చి ఉన్నా ఆశ్చర్యపోకర్లేదు. మన ఇద్దరిని మళ్ళీ సుఖోచితమైనటువంటి రాజసంబంధమైనటువంటి భోగాలకి తీసుకెళ్దాం, రారా మీరు వచ్చేయండి రా అని చెప్పి మన ఇద్దరిని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. మళ్ళీ మనని వెనక్కి తీసుకెళ్ళడానికి వచ్చి ఉండొచ్చు ఆయనే. ఇమాం వాప్యేష వైదేహీం అత్యంత సుఖసేవినీం పితా మే రాఘవ శ్రీమాన్ వనాదాదాయ యాస్యతి. అయినా నువ్వు నేను కంటే ఆయన ఇంకా ఎక్కువ ప్రియమైన వాడు ఇంకొకళ్ళు ఉన్నారు. ఆయన కోడలు సీతమ్మ తల్లి. నా మీద కంటే కూడా ఆయనకి సీతమ్మ అంటే ఎక్కువ ఇష్టం, నీ మీద కంటే కూడా సీతమ్మ అంటే ఎక్కువ ఇష్టం. ఆవిడ సుకుమారి, మిథిలానగరపు రాజకుమారి. ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా తండ్రి పెంచి మన ఇంటికి కోడలుగా పంపించారు ఇక్ష్వాకుల ఇంటికి. కాబట్టి ఈ కోడలు కష్టపడుతూ ఉండడం చూడలేక ఆయనే వచ్చి చక్కటి సంభారాలతోటి కోడల్ని వెనక్కి తీసుకువెళ్ళడానికి, మళ్ళీ ఆవిడ సమస్తమైనటువంటి భోగాలు అనుభవించాలి అనేటువంటి కోరికతోటి తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాడు అని. ఏతౌ తౌ సంప్రకాశేతే తోత్రవంతౌ మనోరమౌ వాయువేగ సమౌ వీర జవనౌ తురగోత్తమౌ. చూడు, నాకు దూరం నుంచి కనపడుతున్నాయి. తండ్రి గారు ఇదివరకు వాడినటువంటి గుర్రాలే ఇక్కడ ఉన్నాయి, వస్తున్నాయి. అంటే తండ్రి గారికి చాలా ప్రేమ కలిగినటువంటి ఇష్టమైనటువంటి గుర్రాలు కనపడుతూ ఉన్నాయి. తోత్రవంతౌ మనోరమౌ, వాటిని
వాటి మీద ఉన్నటువంటి రౌతులు వాటిని కొరడాతోటి జలిపిస్తూ వేగంగా నడిపిస్తూ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. వాయువేగ సమవు, వాటి పరిగెడుతూ ఉంటే వాయువేగంతో సమానమైనటువంటి వేగంతో పరిగెడుతూ ఉంటాయి. తురగు ఉత్తమవు జబనవు, మిక్కిలి వేగం కలిగినటువంటి ఉత్తమమైనటువంటి తురగములకు మా నాన్నగారికి చాలా ఇష్టమైనటువంటి తురగములు రా, అవి వస్తున్నాయి. సయేషసు మహాకాయ కంపతే వాహిని ముఖే నాగ శత్రుంజయో నామ వృద్ధ తాతస్య ధీమత. మన నాన్నగారికి ఇంకా ఇష్టమైనటువంటి వృద్ధ ఏనుగు ఒకటి ఉన్నది, పెద్ద ఏనుగు ఒకటి ఉన్నది. దాని పేరు శత్రుంజయము అనేటువంటి ఏనుగు. అదిగో ఈ సమస్తమైనటువంటి సేనకి కూడా ముందుగా నడుస్తూ వస్తున్నది నాన్నగారి ఏనుగే. కాబట్టి నాన్నగారే వచ్చి ఉంటారంటావా? నాన్నగారే మనని తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటారంటావా? కానీ చిన్న అనుమానం. నతు పశ్యామి తచ్ఛత్రం పాండురం లోక సత్కృతం. నాన్నగారు వస్తే సర్వం సహా చక్రవర్తికి పట్టుకునేటువంటి వెళ్ళగొడుగు ఒకటి ఉంటుంది అక్కడ, దాని కిందని కదా నాన్నగారు రావాలి. ఆ వెళ్ళగొడుగు కనపడటం లేదేమిట్రా అంటే నాన్నగారు రాలేదేమోనా అన్నట్లుగా అనుమానం వచ్చింది దానికి. వెంటనే పితుర్దివ్యం మహాబాహో సంశయో భవతి హమే. ఎప్పుడైతే ఆ వెళ్ళగొడుగు కనపడలేదో నాన్నగారు నిజంగా రాలేదేమో అని నాకు చిన్న సంశయం వస్తూ ఉన్నది అని లక్ష్మణ స్వామితో మాట చెప్పారు. వృక్షాగ్రాత్ అవరోహత్వం. చాలు ఇంకా చెట్టు ఎక్కగానే నా అంతటి వాళ్ళు ఏడనుకుంటాడు. చెట్టు ఎక్కించాడు ముందు రామచంద్రమూర్తి. చెట్టు ఎక్కాడు, అయింది. పడవలసిన చివాట్లన్నీ పడ్డాయి. ఇంకా మళ్ళీ భూమి మీదకి రావాలి. వస్తే మన స్థితి ఏమిటో తెలుస్తుంది. ఆయన చెప్తున్నారు, వృక్షాగ్రాత్ అవరోహత్వం. నువ్వు నాన్న చెట్టు దిగు నాన్న, చాలు, నువ్వు చెట్టు మించి కిందకి దిగు. కురు లక్ష్మణ మధ్వచ. నేను చెప్పినట్టు చేయి, నేను నా మాట విను. ఇతీవ రామో ధర్మాత్మా సౌమిత్రిం తం ఉవాచ. ఆయన రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో అలా చెప్పేటప్పటికీ అవతీర్యతు సాలా. ఇదంతా ఆయన చెట్టు మించి ఈయన కింద నుంచి జరిగింది, ఇంతవరకు జరిగిన సంభాషణ అంతా. ఆయన కిందకి పడ్డానికి దిగదలుచుకోలేదు ఆయన, ఈయన దిగేమనే వరకు. అవతీర్యతు సాలాగ్రాత్ తస్మాత్ సమితింజయ లక్ష్మణ ప్రాంజలిర్భూత్వా తస్థౌ రామస్య పార్శ్వతః. తస్థౌ అంటే ఉన్నాడు, అంటే మాట్లాడకుండా రెండు చేతులు కట్టుకుని, ప్రాంజలి తస్థౌ రెండు చేతులు కట్టుకుని తల దించుకొని కళ్ళనీళ్ళు ఉప్పుకుంటూ చేసిన పొరపాటుకి మనసులోనే బాధపడుతూ నోరు మెదపకుండా ఆయన పక్కనే వచ్చి నిలబడ్డాడు. ఎవడట నిలబడిన వాడు? లక్ష్మణ, లక్ష్మణుడట. ఎలాంటి వాడు? సమితింజయ, శత్రుంజయుడు అయినటువంటి లక్ష్మణ స్వామి అలా నిలబడ్డట. అంతవరకు ఏం యుద్ధాలు చేశాడండి లక్ష్మణుడు శత్రుంజయుడు అనిపించుకోవడానికి? శత్రువులు బయట ఉండరు. ఇప్పుడు జయించాడు శత్రువులని లక్ష్మణుడు. కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలు అనేటువంటి శత్రువులు ఉంటాయి. రామచంద్రమూర్తి ఉపదేశం జరగగానే ఆయన అంతఃశత్రువులన్నింటినీ జయించి తన తప్పు తాను తెలుసుకుని వాటిని నియమంలో పెట్టుకున్నాడు. లక్ష్మణస్వామి భరతుడిని ఎలా చూడాలో నేర్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతని పేరు సమితింజయ. సమితి అంటే యుద్ధం, సమితింజయ అంటే శత్రుంజయుడు. ఇంద్రియ సమితి, ఇంద్రియ గ్రాహము, వాటిని జయించినటువంటి వాడు అయ్యాడు. కాబట్టి అతడు సాలాగ్రం నుంచి కిందకి దిగాడు. భరతేనాపి సందిష్ట సమ్మర్దో న భవేదితి సమంతాతస్య శైలస్య సేనావాసమకల్పయత్. భరతుడు సైన్యం కేసు చూసి ఒక మాట చెప్పాడు, ఏమీ కూడా గొడవ చేయడానికి వీలేదు, ఇక్కడ ఎవరు మాట్లాడడానికి వీలేదు, అబ్సల్యూట్ సైలెన్స్, పూర్తిగా నిశ్శబ్దంగా ఉండండి, మనం రాముల వారి ఆశ్రమం దగ్గరికి వస్తూ ఉన్నాం అని చెప్పి సేన అంతటినీ కూడా చాలా దూరంగానే అట్టెపెట్టేశాడు. అట్టెపెట్టి అధ్యర్థవిక్ష్వాకుచమూర్యోజనం పర్వతస్య సా పార్శ్వేన్యవిశదావృత్య గజవాజిరధాకురా. 1.5 యోజనాల దూరంలో, అంటే సుమారు 12 మైళ్ళ దూరంలో ఆగిపోయిందట భరతుడి యొక్క సైన్యం అంతా కూడా, ఏమీ సందడి చేయకుండా నిశ్శబ్దంగా. సా చిత్రకూటే భరతేన సేన ధర్మం పురస్కృత్య విధూయ దర్పం ప్రసాదనార్థం రఘునందనస్య విరాజతే నీతిమత ప్రణీత. ఆ సేనంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నదట. ఎందుకని ప్రకాశం వస్తుంది? ఎవరికైనా ప్రకాశం ఎందుకు వస్తుంది? ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది? బాగా సంతోషం ఉన్నప్పుడు వస్తుంది.
రామచంద్రమూర్తి దర్శనం త్వరలో అవ్వబోతోందనే సంతోషం ఉంది మొత్తం సేనకి. కాబట్టి అది విరాజతే, ప్రకాశిస్తూ ఉన్నదట. నివేశ్య సేనాంతు విభు పద్భ్యాం పాదవతాం వరః అభిగంతుం స కాకుస్థం ఏష గురువర్తకం. పాదవతాం వరః అంటే పాదచారులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. మనకి పాదయాత్రలు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, వాళ్ళందరికీ కూడా పాదయాత్ర నేర్పిన వారు రామచంద్రస్వామి. సరే, ఆయనని అనుసరించి వస్తున్నవారు భరతస్వామి. పాదచారులలో శ్రేష్ఠుడైనటువంటి భరతుడు పాదములతో నడుచుకుంటూ వెళ్ళి తండ్రితో సమానమైనటువంటి కకుత్స వంశానికి చెందినటువంటి రామచంద్రమూర్తిని ఈయేష చూడాలనేటువంటి కోరిక కలిగింది ఆయనకి. ఎలాంటి రామచంద్రమూర్తి అంటే గురువర్తకం, అంటే గురు వచనానువర్తకం, నాన్నగారి మాటను ఏమాత్రము జబదాటనటువంటి రామచంద్రమూర్తిని చూడాలి అని చెప్పి భరతుడు నడుస్తూ వస్తూ ఉన్నాడు. నివిష్టమాత్రే సైన్యే తు యథోద్దేశం వినీతవత్ భరతో భ్రాతరం వాక్యం శత్రుఘ్నమిదమబ్రవీత్. పక్కనే నడుస్తూ వస్తున్నాడు శత్రుఘ్నుడితో చెబుతూ ఉన్నాడు భరతుడు రామచంద్రమూర్తి పర్ణశాల దగ్గరికి వస్తూ. క్షిప్రం వనమిదం సౌమ్య నరసంఘై సమంతతః లుబ్ధైశ్చ సహితైరేభిః స్వమన్వేషితుమర్హసి. ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉంటుంది ఆయన శత్రుఘ్న అన్నగారి యొక్క ఆశ్రమం. కాబట్టి నువ్వేం చేస్తావంటే కొంతమంది సేనని తీసుకుని, కొంతమంది పరివారాన్ని తీసుకుని, కొంతమంది జనాల్ని తీసుకుని ఆశ్రమం ఎక్కడుందో నువ్వు ఇటు వెతుకు, నేను వెతుకుతాను, మన ఇద్దరం వెతికి ఆశ్రమం ఎక్కడుందో పట్టుకోవాల్సి ఉంటుంది ఈ దట్టమైనటువంటి వనంలో. గుహో జ్ఞాతి సహస్రేణ శరచాపాసిధారిణ సమన్వేషతు కాకుస్థౌ అస్మిన్ పరివృత స్వయం. గుహుడు తన జాతి సహస్రములతోటి అనేక మంది జాతులతో కలిసి తిరుగుతూ ఉంటాడు అతను. ఇప్పుడు ఆ వారితోటి కలిసి శరచాపాసిధారిణ ధనుర్బాణములు ధరించి కత్తిని ధరించిన వాడై సమన్వేషతు కాకుత్సవ్, ఈ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరిని కూడా సమన్వేషతు వెతుకుగాక. అమాత్యై సహ పౌరైశ్చ గురుభిశ్చ ద్విజాతిభిః వనం సర్వం చరిష్యామి పద్భ్యాం పరివృత స్వయం. అందరికీ పనులు చెప్పడమైనా నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు కూడా ఏమైనా వెతుకుతావా? వెతకకుండా ఎలా ఉంటాడండి భరతస్వామి? అమాత్యై సహ పౌరైః సహ గురుభిః సహ ద్విజాతిభిః సహ వనం సర్వం చరిష్యామి పద్భ్యాం. పాదాలతోటి కాళ్ళతోటి నేను కూడా నడుచుకుంటూ తిరుగుతాను. ఇదంతా నా చుట్టూ బ్రాహ్మణోత్తములు ఉంటారు, గురువులు ఉంటారు, పౌరులు ఉంటారు, అమాత్యులు ఉంటారు. వీళ్ళందరినీ తీసుకుని నేను కూడా వెతుకుతాను, స్వయంగా నేను వెతుకుతాను. కానీ ఒకటి గుర్తుంచుకో శత్రుఘ్న, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం చెప్తున్నారు ఆయన. యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి. శాంతి అనేది దేనిలో వస్తుందో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నాకు ఇది వస్తే శాంతి అనుకుంటాం, కానీ అది వచ్చిన మర్నాడే మనకి అశాంతి మొదలవుతుంది, కానీ ఇంకోటి రాలేదని, లేదా ఉన్నది వచ్చింది కాస్త పోతుందేమో. శాంతి అనేది మనకి బయట నుంచి వస్తుందనేటువంటి కోరిక మనకి. కానీ ఈయన చెప్తున్నారు నమే శాంతిర్భవిష్యతి, నాకు శాంతి లేనే లేదు. ఎప్పటిదాకా లేదు? యావన్న రామం దక్ష్యామి, రాముణ్ణి చూసేంత వరకు నాకు శాంతి లేదు. లక్ష్మణం వా మహాబలుడైనటువంటి లక్ష్మణస్వామి చూసేంత వరకు శాంతి లేదు. వైదేహీం వా మహాభాగాం అంటే మహా అదృష్టం కలిగినటువంటిది అని అర్థం. ఏమిటి సీతాదేవికి అదృష్టం? రాముడిగా అదృష్టం, సీతాదేవికి అదృష్టం పెళ్లి వల్ల. సీతాదేవికి అదృష్టం ఏమిట? రామచంద్రుడు ఆవిడ వదిలేయకుండా తనతో తీసుకుని వచ్చాడు వనవాసానికి, అది ఆవిడ అదృష్టం. మహాబలవంతుడు లక్ష్మణస్వామి అంటే ఏమిటట ఆయన బలం? మనోబలం. నువ్వు నీతో తీసుకెళ్తే కానీ వీల్లేదు అని పట్టుబట్టి మొండికెత్తి ఆయనతో వాదించి వచ్చేసినటువంటి వాడు లక్ష్మణస్వామి సీతాదేవిలాగే. కాబట్టి ఆయన తీసుకురావడం ఆయన మనోబలం వల్ల, సీతాదేవిని తీసుకురావడం వల్ల సీతాదేవి కూడా చాలా భాగ్యవంతురాలు, అదృష్టవంతురాలు అయింది. కాబట్టి
రాముణ్ణి చూసే వరకు, లక్ష్మణుని చూసే వరకు, సీతాదేవిని చూసే వరకు నమే శాంతిర్భవిష్యతి, నాకు శాంతి లేనే లేదు. ఈ శ్లోకంలో నాకు కొంచెం విచిత్రంగా అనిపించేది ఏంటంటే, రామచంద్రుడి పేరు వాడినప్పుడు ఆయనకు విశేషం లేకుండా ఎవరు ఎప్పుడు వాడరు. ఇక్కడ లక్ష్మణస్వామికి విశేషణం వేశారు, సీతాదేవికి విశేషణం వేశారు, రాముడికి ఏమీ పెట్టలేదు. ఆయన పూర్తిగా అలా వదిలేశారంతే. యావన్న రామం న ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి. అంటే రామచంద్రమూర్తికి ఎంత దగ్గరగా వెళదాం అనుకుంటున్నాడంటే, ఎంత తొందరగా భరతస్వామి రాముడికి తనకి మధ్య ఇంకో విశేషణం కూడా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఏకంగా తిన్నగా రాముడే కావాలి, ఇంకేం అక్కర్లా. ఎటువంటి రాముడైనా అవసరం లేదు. కాబట్టి ఏ విశేషణమో లేకుండా రాముడిని చాలా తక్కువ సార్లు వాడతారు మహర్షి. అలాంటి వాడిన చోట్లలో ఇదొకటి. అంతేకాదు, ఇప్పుడు వస్తున్నాడు, మీరు విశేషం ఏదో కంగారు పడతారేమో చెప్తున్నారు మళ్ళీ. యావన్న చంద్ర సంకాశం ద్రక్ష్యామి శుభమాననం భ్రాతు పద్మపలాశాక్షం నమే శాంతిర్భవిష్యతి. అంత శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయా, వేస్తే రాముడికి ఒక విశేషణం వేయగలం. అందుకని విశేషణాలు వేయడానికి 32 అక్షరాలతో మళ్ళీ ఇంకో కొత్త శ్లోకాన్ని తీసుకున్నారు మహర్షి. భరతుడు తన ఆర్తిని చెప్పడం కోసం యావన్న చంద్ర సంకాశం, చంద్రుడితో సమానమైనటువంటి శుభమాననం, అత్యంత శుభప్రదమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ముఖబింబాన్ని యావన్న ద్రక్ష్యామి, చూసేటంతటి వరకు, భ్రాతు పద్మపలాశాక్షం నమే శాంతిర్భవిష్యతి, వికసించినటువంటి పద్మముల వలె ఉన్నటువంటి చిన్న ఎరుపు కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క కళని చూసేంతవరకు కూడా నమే శాంతిర్భవిష్యతి. మనకి ఏది శాంతి ఇస్తుందో అంత నిక్కచ్చిగా తెలుసుకోగలగడం చాలా అదృష్టం. మనకి ఏది శాంతిని ఇస్తుందో మనకు తెలియదు. సాధారణంగా ఏదో శాంతిని ఇస్తుంది అనుకుంటాం, కానీ మనం తప్పు చేసాం అని ప్రతిసారి మనకు తెలుస్తుంది. భరతస్వామి ఈజ్ అబ్సల్యూట్లీ సర్టన్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు గివ్ హిమ్ పీస్. నాకు ఏది శాంతిని ఇస్తుందనే విషయం మీద ఆయనకి చాలా ఖచ్చితమైనటువంటి అభిప్రాయం. రామచంద్రుడిని, లక్ష్మణస్వామిని, సీతని చూడాలి, చంద్రబింబంతో సమానమైనటువంటి రామచంద్రమూర్తి ముఖాన్ని చూడాలి, పద్మపలాసాక్షుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్ళని చూడాలి, అప్పుడే నాకు శాంతి. అంతేనా? ఇంకెలాగ శాంతి రాదా? వస్తుంది. ఇంకెలా వస్తుంది శాంతి? యావన్న చరణౌ భ్రాతు పార్థివ వ్యంజనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. రామచంద్రమూర్తి యొక్క పాదములంటే అత్యద్భుతమైనటువంటి సాముద్రిక లక్షణాలన్నీ ఉంటాయి ఆ పాదంలో. కొంతమందికి చూస్తాం, పాదాన్ని తిప్పి చూస్తే అడుగున కొన్ని గుర్తులు కనపడతాయి. ఆ గుర్తులను బట్టి వాళ్ళు మహాపురుషులు అని చెప్తూ ఉంటుంది మనకి సాముద్రిక శాస్త్రం. అలాగా రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద ఉన్నటువంటి ఆ అందమైనటువంటి పాదాలని, ఆ శుభ లక్షణములు కలిగినటువంటి ఆ పాదాలని, ఏ గుర్తులు కలిగి ఉండడము ఉన్నటువంటి పాదములు కలవాడైతాడో ఇటువంటి సర్వం సహా చక్రవర్తి కాగలడు అని చెప్తారు. ఆ పాద చిహ్నాలు చూసి చెప్పేచ్చుట, ఇతడు సర్వం సహా చక్రవర్తి అవుతాడు. అటువంటి గుర్తులు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదములను యావన్న శిరసాధారయిష్యామి, నా శిరస్సు మీద మోపుకుని నేను ఆ పాదధూడి నా శిరస్సుకు తగిలించుకునేటప్పటికే అప్పటిదాకా నమే శాంతిర్భవిష్యతి, అప్పటిదాకా నాకు శాంతి లేదు. సరిపోయిందా? కాదు. యావన్న రాజ్యే రాజ్యార్హ పితృపైతామహే స్థిత అభిషేక జలక్లిన్నో నమే శాంతిర్భవిష్యతి. అసలు వచ్చిన పనే ఇది. ఏమిటది? పితృపైతామహే రాజ్యే. పితృపైతామహులు అంటే పెద్ద పెద్ద వాళ్ళ నుంచి అనేక తరాల నుంచి వస్తున్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యందు రాజ్యార్హుడు, రాజ్యములు చేయడానికి అర్హత కలిగినటువంటి పెద్ద కుమారుడి అర్హత కలిగినటువంటి రాముని అభిషేకం చేసి ఆ జలముల చేత నన్ను నేను తడుపుకోవాలి. లేదా అభిషేకం చేసినప్పుడు రామచంద్రమూర్తి శరీరం పూర్తిగా అభిషేక జలములతో తడిసిపోవాలి. అది చూసేంతటి వరకు కూడా నమే శాంతిర్భవిష్యతి. ఆయన కోరుకున్నవి చూడండి. సీతారాముల లక్ష్మణుల దర్శనం కోరుకున్నారు ముందు. తర్వాత రామచంద్రమూర్తికి దగ్గరగా వెళ్ళాలి, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని యొక్క దర్శనం కావాలి అని కోరుకున్నారు. తర్వాత ఆయన పాదధూళి తన శిరస్సును సోకాలి అని కోరుకున్నారు. ఆ తర్వాత ఆయన వచ్చిన పని
మళ్ళీ రామచంద్రమూర్తి అయోధ్యకి పట్టాభిషిక్తుడు కావాలి, అప్పటిదాకా నాకు శాంతి లేదు అనుకున్నాడు. మళ్ళీ వాల్మీకి మహర్షి రాస్తాడు రామ పట్టాభిషేకం సమయంలో భరతుడికి శాంతి వచ్చింది అని. అది వాల్మీకి యొక్క పటుత్వం. భరతుడు శాంతిగా ఉన్నాడు అని రాస్తాడు. మనం అప్పుడు చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది ఎందుకో. ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటిదాకా నాకు శాంతి లేదన్నాడు, పట్టాభిషేకం అయ్యాక ఆయన రాస్తాడు భరతుడికి శాంతి వచ్చింది. అది వాల్మీకి యొక్క అద్భుతమైనటువంటి రచన. సరే, ఆయన వెంటనే చిన్న అసూయ మొదలైంది భరతుడికి. అసూయ చెడ్డది, చెడ్డ గుణం. కానీ పెద్దలు ఏం చెప్తారంటే భగవంతుడి విషయంలో అసూయ మంచిదే అని చెప్తారు. త్యాగరాజస్వామి జనకుడిని చూసి, దశరథుడిని చూసి అసూయపడతాడు. రారా అని రామచంద్రమూర్తిని పిలవడానికి ఎంత నోవు చేసుకున్నాడు కదా, ఆ ధనుస్సు రాముడి పాదాన్ని సోకడానికి అదెంత పుణ్యం చేసుకుందో కదా అని చెప్పి వాటి మీద అసూయ పడతారు. అది అంతా సాత్విక భావమైనటువంటి అసూయ, అది భక్తిలో ఒక భాగం. అది ఈయన అటువంటి అసూయ వస్తుంది లక్ష్మణస్వామి మీద ఆయనకి. సిద్ధార్థ ఖలు సౌమిత్రి యశ్చంద్ర విమలోపమం ముఖం పశ్యతి రామస్య రాజీవాక్షం మహాద్యుతి. మహాద్యుతి, ఆ ముఖం ఎటువంటి ముఖం అంటే మహాద్యుతి, చాలా గొప్ప తేజస్సుతో కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క ముఖాన్ని నిరంతరము చూస్తూనే ఉంటాడే మా లక్ష్మణస్వామి. ఎంత అదృష్టవంతుడు! నేనేమో ఆయన ముఖం చూస్తే కానీ నాకు శాంతి లేదని వెంపర్లాడిపోతున్నాను. ఎంత అదృష్టవంతుడు మా సిద్ధార్థ! అతని యొక్క కోరిక సిద్ధించింది. కాబట్టి చంద్ర విమలోపమం, చంద్రుని వలె విమలమైనటువంటి ముఖాన్ని, ఆ మహాద్యుతితో ఉన్నటువంటి ఆ ముఖాన్ని, రాజీవాక్షము కలిగినటువంటి ఆ ముఖాన్ని పశ్యతి, ఎప్పుడు కూడా అతను చూస్తూనే ఉంటాడు, దగ్గరగానే ఉంటున్నాడు. అలాగే కృతకృత్య మహాభాగ వైదేహీ జనకాత్మజా భర్తారం సాగరాంతాయా పృథివ్యాయామ అనుగచ్చతి. ఎంత అదృష్టవంతురాలు మా వదిన సీతమ్మ తల్లి. సమస్త చతుస్సముద్ర వేలావలయమైనటువంటి భూమండలాన్ని భర్తతో సహా తిరగడానికి వచ్చేసింది ఆవిడ అంత దూరం వచ్చేసింది భర్తతో తిరగడానికి. మహాభాగా, గొప్ప అదృష్టవంతురాలు. ఎవరు? వైదేహి. దేహం అంటే అభిమానం లేనటువంటి ఆవిడ ఎప్పుడూ అదృష్టవంతురాలే. మనం దురదృష్టవంతులు ఎందుకు అంటే మనకి ఎక్కడ అభిమానం ఉండకూడదో అక్కడ అభిమానం ఉండడం వల్ల మనం దురదృష్టవంతులు. ఎందుకంటే ఎప్పుడు శోకిస్తూ ఉంటాం వాటి గురించి. వైదేహి అనేటువంటి మాట ఎప్పుడైతే వాడారో ఆవిడికి వేదాంతి అని అర్థం. వేదాంతులు ఎప్పుడూ సంతోషంగా సుఖంగానే ఉంటారు. ఎందుకంటే సుఖం లోపల ఉండేది కానీ బయట నుంచి వచ్చేది కాదు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి అటువంటి వైదేహి జనకాత్మజ, అప్రయత్నంగానే లభించింది తండ్రికి. ఆవిడ ఏమీ ప్రయత్నం చేయకుండానే పొలం దున్నుదాం అనుకునే లోపునే దొరికేసింది అటువంటి ఆవిడ ఎప్పుడు కూడా అప్రయత్నంగానే సంతోషంగా సుఖంగానే ఉంటుంది ఆవిడ. కాబట్టి అటువంటి ఆవిడ భర్తారం సాగరాంతాయా పృథివ్యా యా అనుగచ్చతి. వెంటనే మనకి వెనక నుంచి కనపడుతూ ఉంటారు వాల్మీకి మహర్షి. సాగరాంతమైన పృథివిని రామచంద్రుడితో పాటు తిరగాలని వచ్చింది. సాగరాంతమైన భూమి ఒకటే ఉంది అక్కడ, లంక దాని పేరు. సాగరాంతమైనటువంటి భూమి, సాగర పర్యంతము అనేటువంటి భూమిని కాదు, సాగరాంతముగా కలిగినటువంటి, సాగరం యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి భూమిని కూడా రామచంద్రుడితో తిరగడానికి వచ్చింది ఆవిడ. ఎంత అదృష్టవంతురాలు! అంటే కాసేపట్లో అందరూ కూడా లంకానగర్ ప్రయాణం ఉంది వాళ్ళిద్దరికీ అని చెప్పడం మహర్షి యొక్క ఉద్దేశం కావచ్చు. శుభగః చిత్రకూటోసౌ గిరిరాజోపమౌ గిరిః యస్మిన్ వసతి కాకుస్థః కుబేర ఇవ నందనే. సరే, మనుషుల మీద ఏదో కొంచెం అసూయ వస్తే రావచ్చు, అతనికి ప్రాణం లేని వాటి మీద కూడా అసూయ కలుగుతూ ఉన్నది. ఈ పర్వతం ఉన్నదే చిత్రకూట పర్వతం, ఈ సమీపంలో రామచంద్రమూర్తి నివసిస్తున్నట్టే అది ఎంత అదృష్టం! ఆ చిత్రకూట పర్వతం ఎంత గొప్పది! శుభగః చిత్రకూటోసౌ గిరిరాజోపమో గిరిః. గిరిరాజట, గిరిరాజ్ అంటే హిమాలయ పర్వతం. దానికి ఎంతటి గొప్పదనం వచ్చిందో ఇవాళ చిత్రకూట పర్వతానికి అంతటి గొప్పదనం వచ్చింది. హిమాలయ పర్వతానికి అంతటి గొప్పదనం సాక్షాత్తు పరమేశ్వరుడు నివసించడం వల్ల, కైలాస శిఖరం అక్కడ ఉండడం వల్ల. ఇక్కడ ఈ చిత్రకూటానికి ఈ గొప్పదనం సాక్షాత్తు రామచంద్రమూర్తి ఇక్కడ నివసించడం వల్ల.
కాబట్టి అది గిరిరాజు ఎలా అయిందో చిత్రకూటం కూడా గిరిరాజే. కాబట్టి దీనికి గిరిరాజు అనేటువంటి ఉపమ లేదా దానితో పోల్చదగినటువంటి ఇది పర్వతం అయిపోయిందయ్యా. ఎందుకంటే యస్మిన్ వసతి కాకుత్సహ కుబేర ఇవ నందనే. కుబేరుడు తన నందనవనంలో విహరించినట్లు. కుబేరుని యొక్క నందనవనానికి చైత్రరథము అని పేరు, ఆయన యొక్క వనానికి. కుబేరుడు మామూలుగా ఇంట్లో అంతఃపురంలో మామూలుగా అన్ని సుఖాలు ఉంటాయి. ఇల్లు వదిలేసి వనంలో నందనవనంలో ఎందుకు విహరిస్తారండి ఎవరైనా? అంటే అప్పుడప్పుడు ఏదో గాలి పీల్చుకుందాం, చల్లగా ఉంటుందిలే, ఇంట్లో వేడెక్కిపోతుంది, కరెంటు పోయిందో ఏదో రకరకాలుగా బయటికి వచ్చి వనంలో విహరించవచ్చు. రామచంద్రమూర్తి అదే పద్ధతిలో అయోధ్యను విడిచి చిత్రకూట వనంలో విహరిస్తూ ఉన్నారట. కుబేరుడు ఏ రకంగా తన భవనాన్ని వదిలేసి వనంలో విహరిస్తాడో, ఆ చైత్రరథం అనే వనంలో విహరిస్తూ ఉంటాడో, అలాగే రామచంద్రమూర్తి అయోధ్యను వదిలి ఈ చిత్రకూట వనంలో కాసేపు విహరించడానికి వచ్చారట. కాబట్టి ఈ చిత్రకూట వనం ఎంత గొప్పది, ఈ చిత్రకూట పర్వతం ఎంత గొప్పది. కుబేర అనేటువంటి శబ్దం కుత్సితం బేరం యస్య. బేరము అంటే దేహము అని అర్థం, కుత్సితమైన దేహం కలవాడు అని అర్థం కుబేరుడు అంటే. మరి రామచంద్రమూర్తిని అటువంటి వాడితో పోల్చొచ్చండి? అసలు పోల్చడానికే వీల్లేదు. కు అంటే భూమి అని అర్థం. ఈ సమస్తమైనటువంటి విశ్వానికి కు అని పేరు ఏకాక్షర నిఘంటు ప్రకారం. ఈ కు అనేది ఈ సమస్త విశ్వము శరీరంగా కలవాడెవడు? సాక్షాత్ విష్ణు. అతడిలా కనపడుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి ఇప్పుడు భరతస్వామికి. కుబేరుడిలా ఉన్నాడయ్యా అంటే ఏదో ధనాధిపతి అయినటువంటి కుబేరుడు కాదు ఇక్కడ. కుబేరుడు అంటే విశ్వమంతా కూడా తన దేహంగా కలిగినటువంటి సాక్షాత్ విష్ణుమూర్తిలాగా ఆయన విహరిస్తూ ఉన్నాడు. కృతకార్యమిదం దుర్గం వనం వ్యాళ నిషేవితం యదధ్యాస్తే మహాతేజాః రామః శస్త్రభృతాంబరః. సమస్తమైనటువంటి శస్త్రములు ధరించినటువంటి రామచంద్రమూర్తి నివసిస్తూ ఉన్నటువంటి ఈ ప్రదేశం, ఈ వనం దుర్గం అంటే ప్రవేశించడానికి అంత సులువైనటువంటిది కాదు. వ్యాళ నిషేవితం అనేకమైనటువంటి సర్పములతో కూడి ఉన్నటువంటి ప్రదేశం. కాబట్టి అయినప్పటికీ కూడా ఇది ఇంతలా ప్రకాశిస్తోంది, ఇంత అందంగా ఉందంటే కారణం ఏమిటి? యస్మిన్ వసతి కాకుత్స్థః. రామచంద్రమూర్తి నివసిస్తూ ఉన్నాడయ్యా, అందుకని ఇది అంత అందంగా ఉంది, అందుకని ఈ పర్వతం అంత బాగుంది, అందుకని ఈ వనం అంత బాగుంది అది అని చెప్పి భరతుడు శత్రుఘ్నుడితో చెప్పుతూ నడుస్తూ వెతుకుతూ ఉన్నాడు ఆ పర్వతాల కోసం. ఏవ ముక్త్వా మహాతేజాః భరతః పురుషర్షభః పద్భ్యామేవ మహాబాహుః ప్రవివేశ మహద్వనం. పాదాలతో నడుచుకుంటూ, పాదాలతో నడవడం అనేటువంటి మాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు? ఏనాడు పాదాలతో నడవలసిన అవసరం లేని వాళ్ళు వీళ్ళు. ఎంతసేపు పల్లకీల్లో తిరిగేవాళ్ళు, రథాల్లో తిరిగేటువంటి వాళ్ళు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, రామచంద్రుడు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళు పాదాలతో నడిచి తిరుగుతున్నారంటే చాలా ఆశ్చర్యపడవలసినటువంటి విషయం. ఎప్పుడు అలవాటు లేని పని ఆయనకి. అటువంటి అంత గారాభంగా పెంచారు. అటు మేనమావ గారి ఇంట్లో అయితేనే, దశరథుడి ఇంట్లో అయితేనే. అటువంటి ఆయన పద్భ్యామేవ ప్రవివేశ మహావనం, ఆ మహావనంలోకి, ఆ చిత్రకూట వనంలోకి ప్రవేశించాడు భరతుడు శత్రుఘ్నుడు కలిసి. సతాని ద్రుమజాలాని జాతాని గిరిసానుషు పుష్పితాగ్రాణి మధ్యేన జగామ వదతాంబరః. సతాని ద్రుమజాలాని జాతాని గిరిసానుషు. గిరిసానువులు ఎందు కొండ చర్యల ముందు బాగా పుట్టినటువంటి ఆ ద్రోజాలములు అంటే వృక్ష సముదాయములు, పుష్పితాగ్రాణి అన్నిటికీ కూడా చివర్ల పుష్పములతో పుష్పించి ఉన్నటువంటి ఆ వృక్షములు, వాటి మధ్యన జగామ వదతాంబరః. వదతాంబరః అంటే మాట్లాడడంలో బాగా శ్రేష్ఠుడైనటువంటి భరతస్వామి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ఈ విశేషం ఇప్పుడు ఎందుకు వేశాడు? ఈ శక్తి కావాలి ఇప్పుడు భరతుడికి రాముని ఒప్పించాలంటే. రాముడితో మాట్లాడబోవడానికి వెళుతూ ఉన్నాడు కాబట్టి అల్లాడప్పగా మాట్లాడితే రాముడితో కుదరదు. అందుకని ముందే ఒక మాట వేసేసి వదిలేశారు వాల్మీకి. ఏమని? మా భరతుడు వదతాంబరః, మాట్లాడేవాళ్ళలో బలి గొప్పవాడయ్యా. అటువంటి వాడు ఈ చెట్ల మధ్యలోంచి వెళుతూ ఉన్నాడు. జరగబోయేదాన్ని ఊహించుకుని ఒక విశేషం ముందు వేయడం అనేది ఆ కవి యొక్క అద్భుతమైనటువంటి శిల్పం. సగిరేహ చిత్రకూటస్య సాలమాసాద్య పుష్పితం రామాశ్రమ
గతస్యాగ్నేః దదర్శ ధ్వజముచ్ఛ్రితం. కొందరు వ్యాఖ్యానకారులు ఏం రాశారంటే భరతస్వామి కూడా సాలవృక్షం ఎక్కేశాడు అని రాశారు ఈ శ్లోకాన్ని. సాలం ఆసాద్య, అసాధ్య అంటే సమీపించి దగ్గరకు వచ్చి దాన్ని పొంది అని అర్థం. అంత మాత్రం చేత ఎక్కేశాడు అనుకోకర్లేదు. బహుశా లక్ష్మణస్వామికి ఎక్కడ వస్తే భరతుడు కూడా ఎక్కడ వచ్చి ఉండొచ్చు. ఆయన కూడా చెట్టు ఎక్కేసినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఆ ఆతృత, ఆ ప్రేమ, ఆర్తి అలా అనిపించి ఆయన కూడా చెట్టు ఎక్కేసినా ఆశ్చర్యపోకర్లేదు. మొత్తానికి ఎక్కగానే ఈయనకి కనపడింది ఏమిటి? ఒక ధూమం. ఎక్కడి నుంచి వస్తుంది? అగ్నిలోంచి. ఆ అగ్ని ఎక్కడుంది? రామచంద్రుడి పర్ణశాలలో ఉంది. ఇంకొకటి ఏది అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. అటువంటి అగ్నేహ ధ్వజం ఉచ్ఛ్రితం, అగ్ని యొక్క ధ్వజాన్ని చూశారట. అగ్ని యొక్క ధ్వజం ఏది? ధూమము. ధూమం అనేటువంటి జెండా పట్టుకుని తిరుగుతూ ఉంటుంది అగ్ని. ఎక్కడైనా ఏదైనా ఎవరైనా వచ్చే ముందు రథం కానీ ఏదైనా వస్తుంటే వాళ్ళని ఎలా గుర్తిస్తాం? వాళ్ళ ధ్వజాన్ని చూసి గుర్తిస్తాం. అగ్ని యొక్క ధ్వజం ధూమము. కాబట్టి అగ్ని యొక్క ధ్వజాన్ని చూసాడంటే ధూమం కనపడింది భరతస్వామికి. తం దృష్ట్వా భరతః శ్రీమాన్ ముమోహ సహ బాంధవః. అది కనపడగానే ఒక్కసారి భరతుడికి ఒళ్ళంతా పులకరించైపోయి కళ్ళ నీళ్ళు కారిపోతూ సహబంధువులతో అందరితో ముమోహ అంటే మూర్ఛపోయాడు అని అర్థం, లేదా పారవస్యాన్ని పొందాడు అని అర్థం. అత్ర రామః ఇతి జ్ఞాత్వా గతః పారమివాంభసః. అత్ర రామః, ఇక్కడే రాముడున్నాడు, ఈ పర్ణశాలని దగ్గరలోనే వచ్చేసాం, రామచంద్రమూర్తి ఇక్కడే ఉన్నాడు. అయితే జ్ఞాత్వా అనేటువంటి జ్ఞానం కలగగానే అని తెలియగానే గతః పారమివాంభసః, సముద్రాన్ని దాటేసినంత ఆనందం కలిగిందట ఆయనకి, భరతుడికి. రామచంద్రమూర్తి యొక్క దర్శనం మాత్రమే సముద్రాన్ని దాటడం అంటే, అంతగానే ఏం కాదు. హనుమత్స్వామి సముద్రాన్ని దాటాడు అంటే రామచంద్రమూర్తిని దర్శించుకున్నాడు అని అర్థం, అంతగానే ఏం కాదు. ఇది మహర్షి మనకు చెప్తాడు. రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నాడని తెలుసుకోవడమే, రామచంద్రమూర్తి యొక్క ఉనికిని గుర్తించడమే సముద్రం దాటడం అంటే. ఆ సముద్రం సంసార సముద్రం అవ్వచ్చు, క్షీరార్ణవం అవ్వచ్చు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడానికి, లేదా లంకకి వెళ్ళడానికి, సీతమ్మ దగ్గరికి వెళ్ళడానికి లవణాంబసం అవ్వచ్చు. కాబట్టి రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నాడని తెలియగానే సముద్రాన్ని దాటినంతటి వాడిగా ఆనందపడ్డాడట భరతస్వామి. సచిత్రకూటే తుగిరౌ నిశమ్య రామాశ్రమం పుణ్యజనోపపన్నం గుహేన సార్ధం పరితో జగామ పునర్నివేశ్యైవ చము మహాత్మా. గబగబగబగా పరిగెట్టుకుంటూ నడుస్తున్నట్టుగా నడుస్తూ ఉన్నాడు. గుహుడితో పాటు తక్కిన వాళ్ళతో పాటు వెనకాల సైన్యాన్ని కూడా వచ్చేమని సంజ్ఞ చేశాడు. ఆయన గబగబా నడుచుకుంటూ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ ఆశ్రమం దగ్గరలోకి. నివిష్టాయాంతు సేనాయాం ఉత్సుకో భరతస్తదా జగామ భ్రాతరం దష్టుం శత్రుఘ్నమను దర్శయన్. వాళ్ళందరూ ఇంకా నెమ్మదిగా వస్తూ ఉన్నా ఆయన పట్టించుకునే స్థితిలో లేడు. గబగబా నడిచిపోయి వెళ్ళిపోతున్నాడు వాళ్ళంతకన్నా ముందు. ఈయనతో నడవలేక నడిచిపోతున్నాడు అంతటి వేగంగాను శత్రుఘ్నుడు కూడా. వాళ్ళిద్దరూ కూడా గబగబా నడుస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఋషిం వశిష్ఠం సందిశ్య మాతృర్మే శీఘ్రమానయా ఇది అగ్రే స జగామ గురువత్సలః. గురువుగారు కనిపించారు ఒక్కరే ఖాళీగా. అక్కడ ఇంకెవరు కనపడలేదు. ఎందుకంటే మంత్రులందరూ ఇంకో వైపు వెళ్ళారు వెతకడానికి, ఇంకోళ్ళకి ఇంకో వైపు వెళ్ళారు. గురువుగారిని పిలిచారు వశిష్ఠ మహర్షిని. దూరంగా అక్కడ ఆగిపోయారు మా తల్లులందరూ. గురుగారు మీరు వెళ్ళి కాస్త వాళ్ళని కూడా తీసుకొచ్చేయండి అని చెప్పి మళ్ళీ గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ముందుకి. సుమంత్రస్వపి శత్రుఘ్నం అదూరాదన్వపద్యత రామదర్శనజస్తర్షో భరతస్యేవ తస్య చ. సుమంతుడు దూరం నుంచి శత్రుఘ్నుని చూశాడు. శత్రుఘ్నుడు భరతుడు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఇతనికి కూడా రామదర్శనజ తర్షః, తర్షము అంటే అభిలాష, కామ, కోరిక. కాబట్టి రామదర్శనం చెయ్యాలి అనేటువంటి కోరికతోటి భరతుడికి ఎంత కోరికుందో సుమంతుడికి అంతటి కోరిక ఉంది. మళ్ళీ ఇంకొకసారి రామచంద్రమూర్తి దర్శనం చేసుకోవాలి. అతను కూడా గబగబా వీళ్ళు ఉన్న దగ్గరికి పరిగెట్టుకుంటూ, లేదా పరిగెడుతున్నట్టు నడుస్తున్నాడు, లేదా నడుస్తూ పరిగెడుతున్నాడు. గచ్చన్నేవాద భరతః తాపసాలయ సంస్థితాం భ్రాతుః పర్ణకుటీం శ్రీమాన్ ముటజం చ దదర్శః. అలా నడుస్తూనే ఆయన తాపసాలయ సంస్థితాం, తాపసులు నివసించేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి భ్రాతుః పర్ణకుటీం, అన్నగారి యొక్క పర్ణకుటీరాన్ని. ఎటువంటి కుటీరం అది? శ్రీమాన్,
శ్రీమంతమైనటువంటి పర్ణకుటీరం. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే సీతాదేవి, సీతతో కూడి ఉంది కాబట్టి ఆ పర్ణశాల శ్రీమాన్, శ్రీతో కూడి ఉన్నది అని అర్థం. అటువంటి పర్ణశాలకి ఉటజం, ఉటజం అంటే ఈ బెరళ్ళు, చెట్లు, లతలు వీటితో తయారు చేసినటువంటి ఒక కప్పు కలిగినటువంటి ప్రదేశం. దాని కింద యజ్ఞయాగాదులు చేయడానికి కానీ నివసించడానికి కానీ ఉండేటువంటి పర్ణశాల అనే దానికే ఒక మారుపేరుగా మనం అనుకోవచ్చు. అటువంటి కానీ ముఖ్యంగా అగ్నిహోత్రానికి స్థానం కల్పించడం కోసం ఉంచే ప్రదేశం అది, పైన చెట్లతోటి బెరళ్ళతోటి కప్పి. అటువంటి దాన్ని ఆయన దదర్శ, చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. శాలాయాస్త్వగ్రతస్తస్యాః దదర్శ భరతస్తదా కాష్టాని చావభగ్నాని పుష్పాణి ఉపచితాని చ. ఆ సమీపిస్తున్నప్పటికీ, ఆ యజ్ఞశాల దగ్గరికి సమీపిస్తున్న సమయంలో కొన్ని సమిధల్లాగా కొట్టబడినటువంటి చెట్టు యొక్క ముక్కలు, అంటే కర్ర ముక్కలు లేదా పేళ్ళు, అవన్నీ కనపడ్డాయి. అప్పుడే వివిధమైనటువంటి మొక్కల నుంచి తీసుకొచ్చినటువంటి పుష్పముల యొక్క రాసులు కూడా అక్కడ కనపడ్డాయి. స లక్ష్మణస్య రామస్య దదర్శాశ్రమమీయుషః కృతం వృక్షేషు అభిజ్ఞానం కుశచైరై క్వచిత్ క్వచిత్. వచ్చే దారిలో కొన్ని చెట్లకి అక్కడక్కడ వస్త్రముల యొక్క పీలికలు కట్టబడి ఉన్నాయట. అది లక్ష్మణస్వామి యొక్క తెలివి. వెళ్ళే దారి మర్చిపోతామని వచ్చే దారిలో దారికి రెండు వైపులా వృక్షాలకి అక్కడక్కడ బట్ట యొక్క ముక్కలు వాటిని అలంకరించి ఉన్నాడు. దారి మర్చిపోకూడదు, అంత దట్టమైన అడవి. ఒకవైపు వెళ్ళిపోయి ఇంకోవైపు వెళ్ళిపోయి అంటే పర్ణశాల వెళ్ళిపోతుంది, అక్కడ సమయం మించిపోతుంది. కాబట్టి ఆ దారి తెలియడం కోసం పర్ణశాలకి లక్ష్మణస్వామి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్వభిజ్ఞానం, గుర్తుపెట్టడానికి వీలైనటువంటిగా. వీళ్ళు బయటికి వెళ్ళి లోపలికి రావడానికి బయట వాళ్ళు ఎవరికైనా చెప్తే, అదిగో ఆ చీర ముక్కలు కట్టి ఉంటాయండి, దాన్ని పట్టుకుని వాటి మధ్యలోంచి వచ్చేయండి అని చెప్తే వాళ్ళు వచ్చేస్తారు మాట్లాడకుండా కళ్ళు మూసుకుని. అది తెలియడం కోసం లక్ష్మణస్వామి కట్టినటువంటి వాటన్నిటిని చూస్తూ ఉన్నారట. దదర్శ చ వనే తస్మిన్ మహతః సంచయాన్ కృతాన్ మృగాణాం మహిషీణాం చ కరీషైః శీతకారణాత్. ఇక్కడ బాగా చలి ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం చిత్రకూటం కాబట్టి ఈ మృగముల యొక్క మహిషముల యొక్క పేడ కుప్పలుగా పెట్టినటువంటిది, లేదా ఎండబెట్టినటువంటి పేడ అంటే పిడకలు అని అర్థం. ఆ పిడకలు కూడా అక్కడ పోగు చేయబడి పెట్టి ఉన్నాయి. అంటే యజ్ఞాగారానికి వెళ్ళడానికి ఏ అన్నీ ఉంటాయో అక్కడ సమిధలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, పిడకలు ఉంటాయి, ఇవన్నీ కూడా అక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. గచ్చన్నేవ మహాబాహు జ్యుతిమాన్ భరతస్తదా శత్రుఘ్నంచ అబ్రవీత్ దృష్టః తానమాత్యాంశ్చ సర్వశః. ఈ విశేషాలన్నీ చూపిస్తూ మహానందంతో గబగబా నడుచుకుంటూ అందరికీ అన్నీ చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాడు భరతుడు. మన్యే ప్రాప్తాస్మతం దేశం భరద్వాజోయమబ్రవీత్. నాకు ఇప్పుడు అనిపిస్తుందయ్యా, మనం భరద్వాజముని ఈ పర్వతానికి నదికి మధ్యలో ఉండేటువంటి వనంలో రామచంద్రమూర్తి ఉంటాడు, పర్ణశాల కట్టుకొని ఏ ప్రదేశాన్ని గురించి అయితే చెప్పాడో ఆ ప్రదేశానికి వచ్చామని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. అంటే అంత నిజం కాదా, అంత గట్టిగా నువ్వు షూర్ కాదా అంటే ఆ మాట ఎందుకన్నాడు? నాకంతటి అదృష్టమా, రామచంద్రమూర్తిని చూసే అదృష్టం నాకు నిజంగా ఉందా అనేటువంటి సంశయం ఒకటి ఉంది మనసులో, ఆ న్యూనతాభావం ఒకటి ఉంది. కాబట్టి ఈ రామచంద్రమూర్తి గురించి ఆయన చెప్పినటువంటి ఆశ్రమ ప్రదేశానికి వచ్చామేమో అనుకుంటున్నాను ఇప్పుడు. నాతి దూరేహి మన్యేహం నదీ మందాకి నియమిత. పర్వతం నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం. ఈ వనాన్ని దాటి కొంచెం దూరం వెళ్తే బహుశా దగ్గరలోనే మనకి మందాకిని నది కూడా కనపడుతుందేమో, నిన్న భరద్వాజ మహర్షి చెప్పినటువంటిది. ఉచ్చైర్బద్ధాని చీరాణి లక్ష్మణేన భవేదయం అభిజ్ఞానకృత పంథా వికాలే గంతుమిచ్చత. కాలం కాని కాలంలో లేదా బాగా మబ్బులు పడి చిక్కగా ఉన్నప్పుడు మార్గం తెలియడం కోసం లక్ష్మణస్వామి వేలాడేసినటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంచ ఉదాత్త దంతానాం కుంజరాణాం తరస్వినాం శైలపార్శ్వే పరిక్రాంతం అన్యోన్యమభిగర్జతాం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంచెం పాడు చేయబడినటువంటి వృక్షములుగా ఉన్నటువంటివి చూపించి చెప్తున్నాడు ఆయన. ఇక్కడ బాగా మదపుటేనుగులు కొన్ని వచ్చి వీటిని రాసుకుంటూ వెళ్ళి ఉంటాయి ఈ ప్రదేశం అంతా కూడా.
యమేవ ఆధాతుమిచ్చంతి తాపసా సతతం వనే తస్యాసౌ దృశ్యతే ధూమః సంకులః కృష్ణవర్త్మనః. అగ్నికి ఇంకొక పేరు కృష్ణవర్త్మ అని, అంటే నల్లటి మార్గము కలది అని. నల్లటి మార్గం ఎందుకు వచ్చింది? అది ధూమం. ఆ ధూమం వెళ్ళేటువంటి మార్గం నల్లగా ఉంటుంది కాబట్టి నల్లటి మార్గము కలిగినది అనేటువంటి పేరు అగ్నిహోత్రుడికి ఉంది. కృష్ణవర్త్మ అని పేరు ఆయన. అది సంకులః అంటే చాలా దట్టమైనటువంటి అగ్నిలాగా ప్రజ్వలిల్లుతూ ఉన్నది అక్కడ. యమేవ ఆధాతుమిచ్చంతి తాపసాః సతతం వనే. నిత్యాగ్నిహోత్రులు తాపసులందరూ కూడా అంటే నిరంతరము అగ్ని దేవుణ్ణే పూజిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంకాలం అంతా కూడా అగ్ని ఉపాసన జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి తాపసులైనటువంటి వాళ్ళు సతతము చేసేటువంటి అగ్నిహోత్ర ఉపాసనలాగా కనపడుతూ ఉన్నది ఈ ధూమము. అంతేగాని మామూలుగా పచనాగ్ని అని ఉంటుంది, వంట చేసుకోవడం కోసం వెలిగించింది. దాని నుంచి కొద్దిగా ధూమం వస్తే రావచ్చు కానీ అంత దట్టంగా ఉండదు. గార్హపత్యాగ్ని అని అంటారు, దానిలో కూడా అంత దట్టమైనటువంటి ధూమం రాదు. కానీ ఎప్పుడైతే ఈయన సంకులమైనటువంటిది వస్తుంది అంటే అది యజ్ఞాగ్ని, యజ్ఞానికి సంబంధమైనటువంటి దానిలో వేసేటువంటి ఆ హవిస్సులు, ఆజ్యము మొదలైన వాటి వల్ల వచ్చేటువంటి ధూమం అది. కాబట్టి సంకులముగా ఉన్నది అంటే అది అక్కడ యజ్ఞాధికములు జరుగుతూ ఉండేటువంటి అవకాశం ఉన్నది. అత్రాహం పురుష వ్యాఘ్రం గురు సంస్కారకారిణం ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టో మహర్షిమివ రాఘవం. ఇక్కడ నాకు కనిపిస్తాడు రామచంద్ర. ఇంతదాకా వచ్చేసాం, ఇప్పుడు రామచంద్రమూర్తి దర్శనం అవ్వబోతోంది నాకు. ఎలాంటి రామచంద్రమూర్తి కనిపిస్తాడు? మహర్షిమివ రాఘవం. సాక్షాత్తు ఒక తాపసిలాగా ఉంటాడు. ఎందుకంటే చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళందరూ తాపసులే అనేటువంటి నిర్ణయానికి అనిపిస్తూ ఉన్నది. కాబట్టి రామచంద్రమూర్తి ఒక తపస్విలాగా ఇక్కడ ఉండడం కోసం వచ్చాడు. కాబట్టి ఒక తాపసులు ఉండేటువంటి ప్రదేశంలా కనపడుతున్నది. అటువంటి తాపసి అయినటువంటి మహర్షి అయినటువంటి రామచంద్రమూర్తిని నేను చూస్తాను. అతడు చాలా గొప్ప సంస్కారకారిణం, అవతల వాడికి సంస్కారాలు నేర్పించేటువంటి వాడు రామచంద్రమూర్తి. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా గౌరవించాలి, ఎలా గౌరవించకూడదు, ఎలా ఆదరించాలి స్నేహితుల్ని, ఇవన్నీ సంస్కారాలన్నీ కలిగించేటువంటి రామచంద్రమూర్తి. అటువంటి గొప్ప సంస్కారాన్ని కలిగించేటువంటి రామచంద్రమూర్తి దర్శనం దగ్గరికి నేను వెళుతూ ఉన్నాను. రాజ్యం వదిలేయాలా స్వీకరించాలా అనేటువంటి విషయంలో సంస్కారం కావాలి ఇప్పుడు ఈయనకి, భరతుడికి. ఆ సంస్కారం రామచంద్రమూర్తి కలిగించబోతూ ఉన్నాడు భరతుడికి. నువ్వే రాజ్యాన్ని చెయ్యాలి అనేటువంటి సంస్కారాన్ని. కాబట్టి గురు సంస్కారకారిణం అయినటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళుతూ ఉన్నాడు ఆయన. అథ గత్వా ముహూర్తంతు చిత్రకూటం స రాఘవః మందాకినీ మనుప్రాప్తః తంజనం చేదమబ్రవీత్. కొంచెం దూరం నడిచేటప్పటికి మందాకిని నది వచ్చింది ఆ రెండో పక్క. వచ్చేటప్పటికి అందరినీ చూసి ఆయన చెబుతూ ఉన్నాడు. జగత్యాం పురుష వ్యాఘ్రః ఆస్తే వీరాసనే తతః జనేంద్రో నిర్జనం ప్రాప్య ధింగ్మే జన సజీవితం. ఆయనకే కోపం వచ్చింది. చిచి, నాది ఒక బ్రతికేనా, ఇంత దారుణమైన బ్రతుకా నాది, ఏమిటా నీ బ్రతుకు? నా వల్ల కదా ఈ జగత్తంతటికి పురుష వ్యాఘ్రుడైనటువంటి రామచంద్రమూర్తి అంతటి భోగాలని వదిలేసి జనేంద్రుడైనటువంటి రామచంద్రమూర్తి నిర్జనమైనటువంటి వనంలోకి వచ్చి ఇలా కూర్చుని ఉన్నాడు. ఎలా కూర్చుని ఉన్నాడు అంటే వీరాసనంలో కూర్చుని ఉన్నట్ట. వీరాసనం అంటే ఏమిటి అంటే కుడి మోకాల మీద ఎడమ పాదాన్ని పెట్టుకుని కూర్చోవడం, అంటే కాలు మీద కాలేసి కూర్చోవడం అన్నమాట వీరాసనం. అది మన దేవతా శిల్పాల్లో కొన్ని మనకు కనపడుతూ ఉంటాయి. కుడి మోకాల మీద దక్షిణ జానం మీద వామపాదం ఉంచడాన్ని వీరాసనం అంటారట. కాబట్టి ఆ రకంగా రామచంద్రమూర్తి వీరాసనంలో ఈ వనంలో కూర్చోవలసినటువంటి దౌర్భాగ్యం పట్టింది అంటే నా వల్ల కదా, ధిక్ మే జన్మ, నా యొక్క జన్మ ఛీ అనుకున్నాడు అనమాట. మత్కృతే వ్యసనం ప్రాప్తో లోకనాథో మహాద్యుతి సర్వాన్ కామాన్ పరిత్యజ్య వనే వసతి రాఘవ. నా కోసం సమస్తమైనటువంటి కోరికలు చంపుకుని ఏ కోరికలు లేనివాడే రామచంద్రమూర్తి ఈ ఏకాంతమైనటువంటి వనంలో వచ్చి నివసిస్తూ ఉంటున్నాడే. ఇతి లోక సమాకృష్టః పాదేష్వద్య ప్రసాదయన్ రామస్య నిపతిష్యామి సీతయా లక్ష్మణస్య చ. లోకాపవాదానికి గురి అయినటువంటి నేను ఎవరినైతే ఉన్నానో, నేను ఇప్పుడు ఏం చేయాలని అపవాదం పోవాలి అంటే ఆ రామచంద్రమూర్తి పాదాల మీద పడాలి నేను.
ఆ సీతమ్మ తల్లి పాదాల మీద పడాలి, లక్ష్మణస్వామి పాదాల మీద పడాలి. లక్ష్మణస్వామి ఈయనకన్నా చిన్నవాడి పాదాల మీద పడచ్చా అండి? అసలు అన్నగారు తమ్ముడి పాదాల మీద పడచ్చా అంటే ఆయన యొక్క ప్రేమ ఆతృత ఎలా ఉంది అంటే, ఆర్తి ఎలా ఉంది అంటే, లక్ష్మణుడు చాలా అదృష్టవంతుడు అని ఇందాకలే చెప్పాడు. ఆ అదృష్టం ఉన్నవాడు ఎవడైనా సరే నమస్కరించవలసిందే. ఏమిటి అదృష్టం? భగవద్భక్తుడై నిరంతరము భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఉండడమే ఆయన అదృష్టం. అంతటి భక్తుడు కాకపోతే అదృష్టం లభించేది కాదు లక్ష్మణుడు. కాబట్టి నాకన్నా గొప్ప భక్తుడు అయినటువంటి వాడు లక్ష్మణుడు. కాబట్టి అతని పాదాలను కూడా నేను స్పృశించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు భరతుడు. ఏవం స విలపన్ తస్మిన్ వనే దశరథాత్మజః దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాలాం మనోరమాం. మనస్సుని ఆహ్లాదపరిచేటువంటి పర్ణశాల ఆయనకి అక్కడ వెంటనే కనపడిందట. ఎంత కష్టపడ్డాడు చూడండి ఆ పర్ణశాల దగ్గరికి చేరడానికి. ముందుగా తనకిచ్చిన రాజ్యం వద్దన్నాడు. పందిమాగదులు నిద్రలేపితే వాళ్ళని కేకలేశాడు. రాజ్యం తీసుకోమని పురోహితులాంటి వాళ్ళు చెప్తే వాళ్ళందరినీ చీకొట్టాడు. ప్రజలందరినీ లేపాడు. మొత్తం అన్నీ సిద్ధం చేశాడు. అన్ని వేల రథాలు, ఏనుగులు, అశ్వాలు ఇవన్నీ సిద్ధం చేసుకుని అంత దూరం నడిచి వచ్చాడు. దారిలో ఎన్నో పాటలు పడ్డాడు. అందరూ ఛీ అని తిట్టారు. గుహుడు అనుమానించాడు, భరద్వాజుడు అనుమానించాడు. ఏమీ పట్టించుకోలేదు. తన రామచంద్రుని మీద ఉన్నటువంటి ఏకాగ్రమైనటువంటి భక్తితోటి నడుచుకుంటూ కాళ్ళతోటి ఆయన ఇంత దూరం వచ్చాడు. అందుకేట పరమాత్మ ప్రాప్తి కోసం చేయవలసింది ఏమిటి అని చెప్తారు. నాయమాత్మా బలహీనేన లభ్యః నచ ప్రమాదాత్ తపసోవాప్యలింగాత్. నేను బాగా తపస్సు చేసేసానండి, నాకు దేవుడు కనపడిపోయాడంటే కనపడట. నచ ప్రమాదాత్, యాక్సిడెంటల్గా నాకు దేవుడు దొరికేసాడండి. బై ఛాన్స్ నేను ఇంకోటి ఏదో చేద్దాం అనుకున్న సడన్గా దేవుడు కనిపించాడు. బిబ్బే అంత గ్యాస్, అలా జరిగే అవకాశమే లేదు. నాయమాత్మ బలహీనేన లభ్య. నేను చాలా చేయాలనుకుంటున్నానండి, కానీ ఏం చేస్తాం, శరీరంలో సౌఖ్యం సరిగ్గా లేక ఏమి చేయలేకపోతున్నాను, రోజు అనుష్ఠానం లేదు, అయినా కనిపించేశాడు దేవుడు. పుట్టి మాట, నువ్వు చేయవలసినటువంటి కష్టం నువ్వు పడకుండా పరమాత్మ దర్శనం అయ్యేటువంటి అవకాశమే లేదు. ఆ కష్టాలన్నీ పడ్డాడు మా భరతస్వామి. కాబట్టి ఇప్పుడు ఆయనకి దర్శనం లభించబోతూ ఉన్నది. సాలతాళాశ్వకర్ణానాం పర్ణైః బహుభిరావృతాం విశాలాం మృదు విస్తీర్ణాం కుశైర్వేదిమివాధ్వరే. ఆ రకరకాల సాల వృక్షం యొక్క, ఆ తాటి వృక్షం యొక్క, అశ్వకర్ణ వృక్షం యొక్క ఆకులతోటి కప్పబడి ఉందట ఆ పర్ణశాల అంతా కూడా. విశాలాం, మా లక్ష్మణస్వామి నిర్మించిన పర్ణశాలది. చాలా విశాలంగా కట్టాడు ఆయన. విశాలాక్షి ఉండేటువంటి పర్ణశాలది. మృదుభి తీర్ణాం కుశైర్వేదిమివాధ్వరే. ఒక యజ్ఞం చేసేటువంటి మధ్యలో ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశాన్ని వేది అంటారు. వేదిక అనేటువంటి మాట దాని నుంచి వచ్చింది. మనం ఏదో ఉపన్యాసాలకి వేదిక ఇది అనుకుంటాం, అవన్నీ కూడా యజ్ఞం నుంచి వచ్చినటువంటి పదాలు. యజ్ఞ సంస్కృతిలోని భాగము. కాబట్టి అటువంటి ప్రదేశం, ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆయన చూశారు. శక్రాయుధ నికాశైశ్చ కార్ముకైః భారసాధనైః రుక్మపృష్టైః మహాసారైః శోభితాం శత్రుబాధకైః. రామచంద్రమూర్తి దగ్గర చాలా ధనుస్సులు ఉంటాయి. ఆయన ఈ పర్ణశాల పైన ఆకులు ఎగిరిపోకుండా కొన్ని బరువైనటువంటి ధనుస్సులు వాటి మీద పెట్టారు. అవన్నీ గాలి అవి వస్తే ఎగిరిపోకుండా ఉండడం కోసం. అలాగే అక్కరస్మి ప్రతీకాశైః గౌరైః తూణీగతైః శరైః శోభితాం దీప్తవదనైః సర్పైః భోగవతీమివ. కొంచెం లోపల కంటా చూసేటప్పటికి వందల కొద్ది ధనుసులు కనపడ్డాయట. లోపల అనేకమైనటువంటి తూణీరాలు కనపడ్డాయట, అనేకమైనటువంటి ఖడ్గాలు కనపడ్డాయట. ఎలా ఉందట ఆ ప్రదేశం అంతా. లోపల రామచంద్రమూర్తి ఇవన్నీ సిద్ధం చేసుకునే వచ్చాడు. మనకి వాల్మీకి మహర్షి చెప్తారు, ఆయన రథాన్ని ఎక్కే ముందు లక్ష్మణస్వామితోటి ఆయుధాలన్నీ తెచ్చి ఎక్కించబోయా అన్నాడు. ఈ ఆయుధాలన్నీ పాపం మోసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఆయన. అవన్నిటితోటి నిండిపోయిందట ఆయన పర్ణశాలంతా. అంటే ఒక టెర్రరిస్టులు చంపేటువంటి వాడు ఎటువంటి రకరకాల ఆయుధాలని అన్నీ ధరించి సిద్ధపడి వస్తాడో, కత్తులు, కటార్లు, రకరకాల ఎక్కడి నుంచైనా ఏదైనా సరే తీసి దాంతో యుద్ధం చేసేయడానికి సిద్ధంగా మా రామచంద్ర స్వామి అన్ని రకాల ఆయుధాలను లోపల దాచారట. అవన్నీ తీసుకునే వచ్చారు. ఏదో మంచి ఉద్దేశంతో తెచ్చుకుని ఉంటారు అవన్నీ. వాటితో ఎలా ఉంది అంటే అనేకమైనటువంటి సర్పములు బుసలు కొడుతూ అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక గది భోగవతి. అంటే పాములు ఉండేటువంటి ఆ పాతాళం ఎలా ఉంటుందో అలా కనపడిందట అన్ని ఆయుధాలతో అక్కడ.
మహారజతవాసోభ్యాం అసిభ్యాం చ విరాజితాం రుక్మబిందు విచిత్రాభ్యాం చర్మభ్యాం చాపి శోభితాం. మహారజతం అంటే బంగారు. మహారజత వాసోభ్యాం అసిభ్యాం, బంగారపు వరలు కలిగినటువంటి మెరిసిపోతున్నటువంటి దగదగలాడేటువంటి కత్తులు ఉన్నాయట అందులో. అనేకమైనటువంటి బంగారు చుక్కలతో నిండినటువంటి డాలులు అవి ఉన్నాయట, వాటితోటి ఉండట. అలాగే గోధాంగుళిత్రై ఆసక్తై చిత్రై కాంచన భూషితై హరిసంఘై అనాదృశ్యాం మృగై సింహగుహామివ. సింహం గుహలో ఉందని తెలిసినప్పుడు లేడిపిల్ల ఆ గుహ దగ్గరికి కూడా రాదు. రామచంద్రమూర్తి ఆయుధాలు పెట్టుకుని లోపల ఉన్నప్పుడు సమీపించేటువంటి అవకాశమే లేదు ఎవరికి. అలాగా కనపడుతున్నటువంటి గుహలో ఉన్నటువంటి సింహంలాగా ఇవన్నీ పెట్టుకుని రామచంద్రమూర్తి ఉన్నట్టు. అందులో కొన్నేమో గోధాంగుళిత్రై, ఉడుము అని ఉంటుంది ఒక జంతువు. ఆ ఉడుము యొక్క చర్మం చాలా బలిష్టంగా ఉంటుంది, దట్టంగా ఉంటుంది, ఒక రకంగా పాడవదు. దానితోటి వేళ్లని రక్షించడం కోసం అంగుళిత్రాణములు అంటారు. ఆ ధనుసుని అస్తమానం పెట్టి పట్టుకుని చేసినప్పుడు చేతులు కాయలు కాసిపోతాయి. అలా అవ్వకుండా గ్లౌస్ అంటారు వాటి. అలాంటి వాటిని ఉడుము యొక్క చర్మంతో చేయబడినటువంటి గ్లౌస్ అనుకోవచ్చు. వాటిని కూడా అక్కడ చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ప్రాదుదక్ ప్రవణాం వేదిం విశాలాం దీప్తపావకాం దదర్శ భరతస్తత్ర పుణ్యాం రామ నివేశనే. అక్కడ ఒక విశాలమైనటువంటి వేదిక ఉందట. ఆ వేదిక చాలా వాస్తు ప్రకారం కట్టబడి ఉందట. ఈశాన్య దిక్కు వైపు కొంచెం పల్లంగా ఉందట. అలా పల్లంగా ఉన్నటువంటి ఆ వేదిక, ఆ యజ్ఞం చేసేటువంటి ప్రదేశాన్ని, అభిషేకాలు చేసేటువంటి ప్రదేశాన్ని కూడా చూశారట. నిరీక్షస ముహూర్తంతో రామదర్శనం అవుతోంది భరతస్వామికి. ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయాడు కదలకుండా. ఒక ముహూర్త కాలం కదలకుండా ఉండిపోయాడు. ఎందుకని? ఇలాంటి రామచంద్రమూర్తిని ఎప్పుడు చూడలేదు ఆయన. ఇలాగ చీరలు కట్టించుకుని, జటలు కట్టించుకుని, నారబట్టలు కట్టుకుని చీరకృష్ణాజనములు ధరించినటువంటి రామచంద్రమూర్తిని ఎప్పుడు చూడలేదు. ఇతని ముందు రామచంద్రమూర్తి అని తెలియడమే కష్టం, గుర్తుపట్టలేడు. ఎందుకంటే గబుక్కుని మనం ఎవరో పురోహితులు ఎవరో ఉంటారు, సడన్గా టీషర్ట్లు జీన్స్ ప్యాంట్ వేసుకుని వస్తే గుర్తుపట్టలేము మనం. ఎవరో అనుకుంటాం, ఏమన్నా మీరా అంటే అవునండి అంటాడు. అలాగా రామచంద్రమూర్తి పాత చీనాంబరాలు, కిరీటాలు ధరించి ఉన్నటువంటి రామచంద్రమూర్తి తెలుసు. చూసి ఎప్పుడో ఎన్నవాళ్ళు 5-12 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ ఆయన రామచంద్రమూర్తి కనపడడానికి గుర్తుపట్టడమే కష్టంగా ఉన్నంత రామచంద్రమూర్తి. అందుకని నిరీక్షస ముహూర్తం, ముహూర్తకాలం అలా చూస్తూ ఉండిపోయాడు అలా భరతుడు. దదర్శ భరతో గురుం, గురుం అంటే పెద్దవాడు అని అర్థం, తండ్రితో సమానమైన వాడు అని అర్థం. అటువంటి వాడిని ఉటజే రామమాసీనం జటామండలధారిణం, ఆ ఉటజమనందు లేదా పర్ణశాల యందు కూర్చున్నటువంటి రామచంద్రమూర్తిని జటామండలధారిణం, జటామండలములు ధరించినటువంటి రామచంద్రమూర్తిని ఆయన దదర్శ చూశారంటే భరతుడు మొదటిసారి ఎన్ని వాలుగా వేచి ఉన్నాడో ఈ దర్శనం కోసం. పాపం స్వామి రాత్రులు నిద్ర లేకుండా ఎన్నాళ్ళు గడిపాడు రామచంద్రమూర్తి ఎప్పుడు కనిపిస్తాడా అని. అటువంటి ఆయన చివరికి ఎలా గుర్తుపట్టాడండి రామచంద్రమూర్తిని? మరి తేజో విశేషం రామచంద్రమూర్తి. ఆ తేజస్సు చేతరా ఈయనే మా అన్నయ్య అని చెప్పి ఆయన గుర్తుపెట్టారు. ఇందులో జటామండలధారిణం అన్నప్పుడు ఆ ఆఖరి నకారం ఉంది, అది గాయత్రి మంత్రంలో 7వ అక్షరం అట. తత్సవితుర్వరేణ్యంలో అణ్యం, ఆ నాకారం ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు మహర్షి. ప్రతి 1000 శ్లోకాలకి ఒక గాయత్రి మంత్ర అక్షరం పెడతారు. ఇది 7వ అక్షరం. ఇది అంటే 6000 శ్లోకాలు, 7000 దానిలో ప్రవేశిస్తున్నామా? 7000 పూర్తయ్యాయి. 6000 పూర్తయ్యాయి, 7వ మొదలవుతుంది. తంతు కృష్ణాజినధరం చీరవల్కలవాససం దదర్శ రామమాసీనం అభిత పావకోపమం. అది గుర్తించడానికి కారణం పావకోపమం. పావకుడు అంటే పవిత్రం చేసేటువంటి వాడు, పావకుడు అంటే అగ్నిహోత్రము అని అర్థం. సాక్షాత్ అగ్నిహోత్రములా తేజస్సుతోటి వెలిగిపోతూ ఉన్నటువంటి రామచంద్రమూర్తిని అతడు ఆసీనం, చక్కగా కూర్చుని ఉన్నటువంటి రామచంద్రమూర్తి. ఏమి హడావుడి లేదు, కంగారు లేదు, చక్కగా వనంలో ఉన్నారు. ఎవరో వచ్చి ఆయన్ని డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళు లేరు. ఇది కావాలి అది కావాలి. అంతఃపురంలో ఉంటే ఎప్పుడు విజిటర్సే పాపం స్వామికి. ఇక్కడ ఎవ్వరూ లేరు, హాయిగా ఒక్కరు కూర్చుని ఉన్నారు.
సీతాదేవి ఒక పక్క, లక్ష్మణస్వామి ఒక పక్క కూర్చుని ఉండి ఉంటారు. అలా కూర్చున్నటువంటి ఆయన్ని ఆయన చూశారట రామచంద్రుడు. కృష్ణాజిన ధరం, ఉత్తరీయంగా కృష్ణాజినాన్ని వేసుకున్నారట. కింద వేసుకున్నటువంటి బట్ట చీరవల్కల వాససం. అటువంటి రామచంద్రమూర్తిని చూశారట. ఎవరిని చూశారంటే రామం. రామం అంటే రమణీయత్వాత్ రామ. ఇంత పర్ణశాలలో ఉండి సరైనటువంటి తిండి లేకపోయినా, భోగభాగ్యాలు లేకపోయినా, ఆభరణాలు లేకపోయినా రమణీయత్వాత్ రామ, రమణీయుడే మా స్వామి. ఇప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి కిరీటం వల్ల కాదు ఆయనకి రమణీయత్వం. కిరీటానికి అదృష్టం రామచంద్రమూర్తి శిరస్సు మీదకి చేరడం, కానీ రామచంద్రమూర్తికి అది ఉండడం వల్ల లేకపోవడం వల్ల తేడా ఏం లేదు. కాబట్టి రామం అంటే రమణీయుడైనటువంటి వాడిని చూశారట. అంటే అంత నిరాడంబరుడైనప్పటికీ, చీర కృష్ణాజనములు ధరించినప్పటికీ, వల్కల్ము ధరించినప్పటికీ, కృష్ణాజనం ధరించినప్పటికీ కూడా అతడు రాముడే, అంటే రమణీయుడే. అంటే ఒకసారి చూడగానే కళ్ళు మూసుకుని వెనక్కి వెళ్ళిపోబుద్ధి అవ్వదు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి వాడే. చూసిన కొద్దీ కొత్తగా అందాలు అందులో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి రాముడిని చూశాడట. ఇంకా ఎలా ఉన్నాడు ఆయన? ఆసీనం అంటే కూర్చొని ఉన్నాడంటే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రామచంద్రమూర్తి. ధ్యానంలో ఉన్నారు అని అర్థం. జరగబోయేటువంటి విషయం అంతా ఆయనకి తెలుస్తూ ఉన్నది. బహుశా ఈయన ఏం అడుగుతాడో, ఆయన ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఉండి ఉంటారు. ధ్యానంలో ఉన్నటువంటి, కూర్చోవడం అంటే ధ్యానంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనం ఆయనకి చేరి. పావకోపమం అంటే అగ్నిహోత్రుడితో సమానమైనటువంటి తేజస్సు. అంటే ఏమిటనమాట? శత్రువులు ఎవరు కూడా ఆయన్ని సమీపించలేరు, అంతటి తేజస్సు. ఈయన కూడా చూడగానే గుర్తుపట్టలేకపోవడానికి కారణం ఆ తేజస్సే. విరుమిట్లు కొలిపే కాంతి ఉందనుకోండి, వెంటనే కనపడదు. మనం ఒక నిమిషం కాసేపు కళ్ళు మూసుకుని అలా ఆగి నెమ్మదిగా కళ్ళు తెరిస్తే అప్పుడు కాస్త తేజస్సు యొక్క తీక్షణత తగ్గితే మనకి దాని వెనకాల ఏమిటో కనపడుతుంది. కాబట్టి ఈయన అందుకే నిరీక్షస ముహూర్తకాలం అలా ఉండిపోయాట భరతస్వామి చూస్తూ. చివరికి గుర్తుపట్టి ఈయనే మా అన్నయ్య అని చెప్పి దగ్గరికి వెళ్ళాడట అటువంటి రామచంద్రమూర్తి. సింహస్కంధం మహాబాహుం పుండరీక నిభేక్షణం చెప్పేశారు ఆయన ఎవరో. పుండరీక నిభేక్షణం, పుండరీక విశాలమైనటువంటి కన్నులు కలవాడు. మనం ఇదివరకు చాలాసార్లు అనుకున్నట్లే పుండరీకమైన కళ్ళు కలవాడు సృష్టిలో ఒకడే, సాక్షాత్ విష్ణుమూర్తి ఒకడే. విష్ణు దర్శనం జరుగుతూ ఉన్నది ఇప్పుడు భరతుడికి అని చెప్పడం, పుండరీక శబ్దం వేయడం ఇక్కడ అందరూ గొప్పదనం. సింహస్కంధం మహాబాహుం పుండరీక నిభేక్షణం పృథివ్యా సాగరాంతాయా భర్తారం ధర్మచారిణం. సమస్త భూమికి కూడా ప్రభు అయినటువంటి అవన్నీ అయితే నమస్కారం పెట్టాలి. ఎందుకని? ధర్మచారిణం, ధర్మం ఉంది రామచంద్రమూర్తి దగ్గర. అందుకని ఆయన్ని మనందరం కూడా నమస్కారం పెట్టాలి. అందుకనే ఆయన ఈ సమస్త పృథివీ కూడా భర్త అయ్యేటువంటి అర్హతని పొందాడు. పుండరీక పావకోపము అన్న చోట ఒక్కసారి చూడండి. పావకము అంటే తేజస్సు కలిగినది. ఆయన చెబుతున్నది ఏమిటి? రామచంద్రమూర్తి యొక్క దేహం నీలంగా నల్లగా ఉంటుంది. తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆ కళలోంచి వస్తుంది తేజస్సు. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వరా అని ఏ పరబ్రహ్మమునైతే మనం వర్ణిస్తూ ఉంటామో, నల్లని దేహం గల రామచంద్రమూర్తి యొక్క కన్నులలో నుంచి వచ్చేటువంటి తేజస్సు నల్లని మేఘం మధ్యలో ఉన్నటువంటి మెరుపులా ఉండి ఉంటుంది. అది ఇక్కడ వర్ణన. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వరా అన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ పావకము అనేటువంటి మాట వాడటం ద్వారా. అటువంటి దర్శనం జరుగుతూ ఉన్నటువంటి భరతుడికి. ఉపవిష్టం కూర్చుని ఉన్నారు. మహాబాహుం చాలా బలిష్టమైనటువంటి బాహువులు కలవాడు. బ్రహ్మాండమివ శాశ్వతం, బ్రహ్మాండమివ శాశ్వతం, శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమూలే ఉన్నారు. ఇందాకలా చెప్పనట్టుగా చెప్పారు పావకోపం అనేది. మనం నీలతో ఏది మధ్యస్థ అవన్నీ తెచ్చుకోవాల్సి వచ్చింది. అవేం మీరన్నీ తెచ్చుకోకలేదు, నేనే చెప్పేస్తున్నానే అన్నారు మహర్షి. బ్రహ్మాండమివ శాశ్వతం, బ్రహ్మ వలే ఉన్నాడట. అంటే బ్రహ్మే అని చెబితే రావణాసురుడు చావుడు కాబట్టి బ్రహ్మ వలే అని చెప్పారు ఈయన. ఎందుకంటే మానవుడు అంటే తప్ప వాడు పోవడు రావణాసురుడు. వాడికి మానవుడు కాకపోతే పోవడానికి వీల్లేదు. వాడు వరం అలాంటిది. కాబట్టి బ్రహ్మే గారే పరబ్రహ్మమే ఇక్కడ ఉంది అని చెప్పడానికి వీల్లేదు. బ్రహ్మ వలే ఆయన కనపడుతున్నాడు. బ్రహ్మాండం ఇవ శాశ్వతం. స్థండిలే దర్భ సంస్తీర్ణే సీతయా లక్ష్మణేన చ. స్థండిలం అంటే భూమి, నెల మీద కూర్చొని ఉన్నారట స్వామి. దర్భవులతో సంస్తీర్ణమైనటువంటి ప్రదేశం.
దర్భలు, పవిత్రమైనటువంటి దర్భల మీద, దర్భాసనం మీద కూర్చొని ఉన్నారు. ఒక పక్క సీత, మరొక పక్క లక్ష్మణస్వామి ఉన్నారు. తం దృష్ట్వా భరతః శ్రీమాన్ దుఃఖశోక పరిప్లుతః అభ్యధావత ధర్మాత్మా భరతః కైకయీసుతః. ఎంతసేపు చూస్తాడు? చూసిన వెంటనే ఏమిటో తెలియలేదు. ఎప్పుడైతే ఇతడే నా సోదరుడైనటువంటి రామచంద్రమూర్తి అని తెలిసిందో అభ్యధావత, గబగబగబ పరిగెట్టాడు రామచంద్రుడి దగ్గరికి. నడవడం ఇంక ఎప్పుడూ ఆపేశాడు, పరిగెడుతున్నాడట. ఎవరు పరిగెడుతున్నది? భరతః కైకయీసుతః. ఆవిడ ఏం చేసింది, ఈయనేం చేస్తున్నారు? రామచంద్రమూర్తి దగ్గరగా ఉన్నవాడిని దూరం చేసుకుంది ఆవిడ. దూరంగా ఉన్న రామచంద్రమూర్తిని దగ్గర చేసుకోవడానికి పరిగెడుతున్నాడు ఈయన. ఇది భరతుడు. అందుకని కైకేయిని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నారు మనకి. దుఃఖ శోక పరిప్లుతః. దుఃఖం వస్తోంది, శోకం వస్తోంది. దుఃఖం ఏమిటి? రామచంద్రమూర్తి ఇలా చూడాల్సి వస్తుంది. ఆయన దుఃఖం. ఎటువంటి రామచంద్రమూర్తి, ఎక్కడ ఉండవలసినటువంటి వాడు ఎక్కడున్నాడు అనేటువంటి దానివల్ల దుఃఖం. శోకం ఎందుకు వస్తుంది? దీనంతటికీ నా దౌర్భాగ్యం నేను కదా కారణం అనేటువంటి శోకం. కాబట్టి దుఃఖ శోక పరిప్లుతః. దృష్ట్వైవ విలలాప ఆర్తో. దృష్ట్వైవ, దర్శన మాత్రం చేతనే విలలాప, బిగ్గరగా బేరమని ఏడ్చాడట, బోరున విలపించాడట. బాష్ప సందిగ్ధయాగిరా. ఆ బాష్పముల యొక్క సందిగ్ధయాగిరా, ఆ వెల్లువికి వస్తున్నటువంటి ఆ కండ నీరు వల్ల గొంతుకు పూడుకుపోయి మాటలు కూడా స్పష్టంగా వినపడటం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? అశక్నువన్ ధారయితుం ధైర్యాత్ వచనమబ్రవీత్. తన యొక్క ధైర్యాన్ని మొత్తాన్ని కూడగట్టుకుని తెలిసి తెలియనటువంటి పైకి స్పష్టత అస్పష్టతగా ఉండేటువంటి మాటతో అతడు పలుకుతూ ఉన్నాడట. యస్ సంసది ప్రకృతిభిర్భవేద్ యుక్తః ఉపాసితుం వనైః మృగైః ఉపాసీనః సోయమాస్తే మమాగ్రజః. నిరంతరము వందిమాగదులతోటి, అమాత్యులతోటి కూడి ఉండేటువంటి అష్టప్రకృతులతోటి కూడి ఉండి ఉపాసించడానికి యోగ్యమైనటువంటి రూపంతో రాజభవనంలో ఉండేటువంటి మా స్వామి ఇప్పుడు మృగములతోటి, వీటితోటి, వాటితోటి చుట్టువారుకోబడి వన్యై, వనానికి సంబంధించినటువంటి వాడే అడవులో ఇలా ఉన్నాడా అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ వనంలో ఉన్నప్పుడు, అక్కడ అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా సమాన ధర్మం ఏమిటంటే ఉపాసించడానికి యోగ్యమైనటువంటి రూపం. కాబట్టి ఆయన రూపంలో మార్పు లేదు, అప్పుడు ఉపాసన యోగ్యమే. ఉపాసితు యస్ సంసది ప్రకృతిభిః భవేత్ యుక్తః ఉపాసితుం వన్యై మృగై ఉపాసీనః. అప్పుడు ఉపాసింపబడుతూనే ఉన్నాడు, ఇప్పుడు ఉపాసింపబడుతూనే ఉన్నాడు. మనం ఉపాసించడానికి అవసరమైనటువంటి పటాటోపాలు ఏమీ కూడా లేకపోయినా కూడా ఉపాసించడానికి యోగ్యమైనటువంటి స్వరూపం రామచంద్రమూర్తి. కొందరిని ఉపాసించాలంటే బాగా ₹1,00,000 చీర కట్టుకోవాలి, డబ్బులు క్యూ కట్టి వాళ్ళకి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి, వాళ్ళ చుట్టూ క్యూలో పంపిస్తూ ఉండాలి. ఇవన్నీ చేసి చేసుకుంటూ ఉండాలి. అది ఉపాసించడానికి మార్గం. వాడు బయటకు వచ్చి మామూలు బట్టలు కట్టుకున్నాడు కూర్చుంటే వాడు చూసేవాడు ఎవడు ఉన్నాడు. అది ఉపాసించడానికి యోగ్యము కానిటువంటి రూపం. రామచంద్రమూర్తి అలా కాదు. అంతఃపురంలో ఉన్న ఉపాసించడానికి యోగ్యమైనటువంటి రూపం, వనంలో ఉన్న ఉపాసించడానికి యోగ్యమైనటువంటి రూపం. అంతఃపురంలో మేమందరం ఉపాసించాము, వనంలో మృగములన్నీ ఉపాసిస్తూ ఉన్నాయి రామచంద్రమూర్తి. మా దౌర్భాగ్యం అది. వాసోభిః బహుసాహస్రైః యో మహాత్మా పురోచితః మృగాజినే సోయమిహ ప్రవస్తే ధర్మమాచరన్. చీనాంబరములతోటి లక్షలు ఖరీదు చేసేటువంటి వస్త్రములతోటి వెరిగిపోతూ ఉండవలసినటువంటి అంతఃపురంలో మా రామచంద్రమూర్తి మృగాజినే, కృష్ణాజనం కట్టుకుని ఉన్నారు, ఒక లేడి చర్మాన్ని ధరించి ఉన్నారు. ఇహ ప్రవస్తే, ఇక్కడ ఆయన అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకని? ధర్మమాచరన్, ధర్మం కోసం అటు. ఇదంతా ధర్మం ఆచరించడం చాలా కష్టం. నేను ధర్మంగా ఉంటాను, నాకు జీవితం సుఖంగా ఉండాలంటే ధర్మం ఆచరించడం వల్ల సుఖం వస్తుంది, కానీ ఆచరించేటప్పుడు చాలా కష్టపడవలసి ఉంటుంది. ధర్మం త్యాగాన్ని కోరుతుంది. నీ యొక్క కోరికల్ని నువ్వు త్యాగం చేసుకోగలగాలి. అది ఆహుతి చేయవలసి వస్తుంది కొన్ని మన జీవితంలో. అలాగే రామచంద్రమూర్తి ధర్మం కోసం రాజ్యాన్ని ఆహుతి చేసేసాడు, తన తండ్రి అయినటువంటి దశరథుడిని ఆహుతి చేసేసాడు. చివరికి ధర్మం కోసం తన భార్య అయినటువంటి సీతాదేవిని కూడా ఆహుతి చేసేస్తాడు. ఇదంతా ధర్మం మీద ఉండాలి అనేటువంటి పట్టుదల ఉన్నవాడికి, మనలాంటి వాళ్ళకి కాదు. మనం ఏది త్యాగం చేయం,
మహాధర్మ స్వరూపులు అనేటువంటి పేరు కోసం తాపత్రయపడిపోతాం. అది స్వామికి మనకి ఉన్నటువంటి తేడా. అధారయేత్యో వివిధాః చిత్రాః సుమనసస్తదా సోయం జటాభారమిమం వహతే రాఘవః కథం. చాలా అత్యద్భుతమైనటువంటి బంగారు పుష్పములతోటి అలంకరించబడినటువంటి ఆయన శిరోమండలం ఈరోజు జటాభారంతో అలంకరించబడి ఉంది. ఏ రకంగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది? ఎంత దౌర్భాగ్యం ఇది! యస్య యజ్ఞైః యథోదిష్టైః యుక్తో ధర్మస్య సంచయః శరీరక్లేశ సంభూతం సధర్మం పరిమార్గతే. ఆయన యజ్ఞములు చేసి అనేకమైనటువంటి దానములు దక్షిణలు ఇచ్చి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి ఆయన ఇవాళ తన శరీరాన్ని దుఃఖపెట్టి క్లేశానికి గురి చేసి ధర్మం కోసం వెతుక్కుంటూ ఉన్నాడు. అంటే ధర్మాన్ని పోగు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే ధర్మాచరణ కోసం ఆయన సమస్తమైనటువంటి దాన్ని త్యాగం చేసి వచ్చాడు కదా. ధర్మం పరిమార్గతే అనేటువంటి చోట ధర్మ అంటే ధర్మం కలవాడు అని అర్థం. పరిమార్గణం అంటే వెతకడం. ఈయన ధర్మం కలవాడిని వెతుకుతూ ఉన్నాడు ఈ అడవికి వచ్చి. ధర్మం కలవాళ్ళు 3 ఉన్నారు. ఒకటి మా హనుమత్ స్వామి, ఆయన మించిన ధర్మాత్ముడు ఇంకోటి లేడు. 2 విభీషణుడు, ఆయన మించినటువంటి ధర్మాత్ముడు ఇంకోటి లేడు. అలాగే శబరి. వీళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాడా అన్నట్లుగా వనవాసానికి వచ్చాట. అది ధర్మం పరిమార్గతే, ధర్మాన్ని వెతుకుతూ ఉన్నాడు. ధర్మమును అంటే ధర్మము గలవాడిని వెతుకుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అంటే వీళ్ళని వెతకడం కోసం వచ్చాడు వనానికి, ఇంతేగాని రాక్షసుల సంహారం అదంతా ఏం కాదు. ధర్మం ఎక్కడుందో, ధర్మం చేసేవాడు ఎక్కడున్నాడో వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు స్వామి. కాబట్టి ధర్మాన్ని వెతుకుతున్నాడంటే, ధర్మం కలవాడిని వెతుకుతున్నాడంటే ఇది స్వామి చేస్తున్నటువంటి పని. చందనేన మహార్హేణ యస్యాంగముపసేవితం మలేన తస్యాంగం ఇదం కథమార్యస్య సేవ్యతే. అద్భుతమైనటువంటి రక్తచందనము మొదలైన వాటితో అనులేపింపబడినటువంటి శరీరం కలవటువంటి రామచంద్రమూర్తి అంతఃపురంలో ఇవాళ ఈ దుమ్ము ధూళి శరీరం మీద పడి అటువంటి దానితో అనులేపింపబడి ఉన్నదే అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. వెంటనే అనిపించింది, మన్నిమిత్తమిదం దుఃఖం ప్రాప్తో రామ సుఖోచితః. ఎప్పుడూ కూడా సుఖమే కానీ కష్టములు ఎటువంటిది అనుభవించడానికి అవకాశమే లేని, అర్హత లేని, యోగ్యత లేనటువంటి మా రామచంద్రమూర్తి దుఃఖం ప్రాప్త, దుఃఖాన్ని పొందాడు. ఎందుకని? మన్నిమిత్తం, నా వల్ల కదా, నేను కారణం అవ్వడం వల్ల కదా, నా కారణంగా ఆయనకి ఇటువంటి దుఃఖాన్ని పొందాడు. ధిక్ జీవితం, నా జీవితమే దండగా, ఛే నాది ఒక బ్రతికే. నృశంసస్య మమ లోక విగర్హితం, లోకమందము చేత తిట్లు తినేటువంటి జీవితం నాది. నృశంసస్య అంటే చాలా క్రూరుని నేను. రామచంద్రమూర్తిని ఇటువంటి పాటలు పెడుతున్నానంటే, నా వల్ల ఆయన ఇటువంటి పాటలు పడుతున్నానంటే నాకంట క్రూరుడు ఇంకొకడు ఉండడు. ఇత్యేవం విలపందీనః ప్రస్విన్న ముఖ పంకజః పాదావప్రాప్య రామస్య పపాత భరతోరుదన్. కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి, ముఖమంతా చెమటలు పట్టేసి ఉంది, భోరుమని విలిపిస్తూ ఉన్నాడు, దీనుడై ఉన్నాడు, గబగబా పరిగెడుతున్నాడు, రామపాదాల దగ్గరికి వెళదామని చేయి చాపుతూ ఉన్నాడు. రామపాదాన్ని చేరే లోపల అక్కడే కూలబడిపోయాడు. ఇంకా కొంచెం దూరం ఉండగానే అతడు నేల మీద పడిపోయాడు. భరతుడు విలిపిస్తూ రామపాదాన్ని చేరలేకపోయాడు. దుఃఖాభితప్తః భరతః రాజపుత్రో మహాబలః ఉక్త్వార్యేతి సకృద్దీనం పునర్నోవాచ కించన. తెలివైనవాడు భరతుడు. అలా పడిపోయి ఏమి మాట్లాడకుండా ఉండలే. చాలా ధైర్యం తెచ్చుకుని, చాలా బలం కూడగట్టుకుని ఒక మాట అన్నాడు, ఆర్య అన్నాడు. అంటే అన్నగారిని సంబోధన చేశాడు. రామా అని పిలిచాడు అనమాట, అన్నయ్య అని పిలిచినట్లు అనమాట, ఓ తండ్రి అని పిలిచినట్లు అనమాట, ఓ గురువుగారు అని పిలిచినట్లు అనమాట. ఆర్య అని సంబోధన చేశాడు. ఆ ఒక్క మాట మాట్లాడి పునర్నోవాచ కించన, ఇంకొక మాట కూడా బయటికి రాలేదు భరతుడి నోట్లోంచి. బాష్పాపిహిత కంఠశ్చ ప్రేక్ష్య రామం యశస్వినం ఆర్యేత్యేవాధ సంకృష్య వ్యాహత్తుం న అశకత్ తదా. బాష్పాపిహిత కంఠశ్చ, కంఠంలో ఆ కన్నీరంతా కూడా కంఠాన్ని అడ్డపడుతూ ఉన్నది. అటువంటి కంఠంలోంచి వచ్చేటువంటి మాట గట్టిగా రావటం లేదు. అటువంటి
ఆ కన్నులతో మసగమసగ్గా కనబడుతూ ఉన్నది రామచంద్రమూర్తి యొక్క విగ్రహం దూరంగా. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని చేస్తూ ఉన్నాడు కళ్ళతోటి. ఆ కంఠంతో మళ్ళీ ఇంకొకసారి ఆర్యే ఇత్యేవాధ సంకృష్య, మళ్ళీ ఇంకొకసారి అరిచాడు. ఆర్యా అని మళ్ళీ ఇంకొకసారి అరిచాడు. వ్యాహర్తుం న అశకత్తదా, మళ్ళీ ఇంకొక మాట మాట్లాడడానికి శక్తి లేకుండా పడిపోయాడు. శత్రుఘ్నశ్చాపి రామస్య వవందే చరణౌ రుదన్, శత్రుఘ్నుడు రామచంద్రమూర్తి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన రెండు పాదాలకి కూడా నమస్కారం చేశాడు. తావుభౌ సమాలింగ్య రామశ్చాశ్రూణి అవర్తయత్, శత్రుఘ్నుడు ఎప్పుడైతే రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడో ఆయన లేచి ఆయన ఆలింగనం చేసుకున్నాడు. రామచంద్రమూర్తి కళ్ళ నుంచి కూడా బాష్పధారలు స్రవిస్తూ ఉన్నవి. తతస్సుమంత్రేణ గుహేన చైవ సమీయతు రాజసుతావరణ్యే దివాకరశ్చైవ నిశాకరశ్చ యథాంబరే శుక్ర బృహస్పతిభ్యాం. మనకి ఆకాశంలో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. సూర్యుడు బృహస్పతిని కూడడం అనేది, అలాగే చంద్రుడు బృహస్పతిని కూడడం అనేది, సూర్యుడు శుక్రుడిని కూడడం అనేది, ఈ గ్రహాల యొక్క సంయోగం జరుగుతూ ఉంటుంది. అది ఎంత అందంగా జరుగుతుందో. రాముడు నల్లనివాడు, సూర్యుడితో సమానమైనటువంటి వాడు, రామచంద్రుడు అయినప్పటికే రామచంద్రుడు ఈయన. భరతుడు తెల్లనివాడు, ఇద్దరికి పెద్ద తేడా లేదు. అటువంటి వాళ్ళిద్దరికీ కూడా సూర్యచంద్రులా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా బృహస్పతి శుక్రుల్ని దగ్గరికి చేర్చుకున్నట్లుగా రామలక్ష్మణులు ఇద్దరి దగ్గరికి కూడా ఈ భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా చేరడం జరిగింది. తాన్ పార్థివాన్ వారణాయూధపాభాన్ సమాగతాం తత్ర మహచ్చరణ్యే వనౌకసస్తేపి సమీక్ష సర్వేపి అశ్రూణ్యముంచన్ ప్రవిహాయ హర్షం. అప్పటికే అందరూ దగ్గరకు వచ్చేసారు, చుట్టూ ముట్టేశారు. దూరం నుంచి నిలబడి చూస్తూ ఉన్నారు అందరూ. సమస్తమైనటువంటి సేన, రాజపతులందరూ, గురువులందరూ, ఉపాధ్యాయులందరూ, అమాత్యులందరూ చూస్తూ ఉన్నారు. అందరి కళ్ళల్లోనూ కూడా కన్నీరు ప్రసవిస్తూ ఉన్నది. అందరి కళ్ళల్లోనూ కూడా బాష్పతోయ ధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా. ఆశ్చర్యపోయాడు రామచంద్రమూర్తి భరతుడిని చూసి. ఏమనుకుంటున్నాడు ఇంతవరకు రామచంద్రమూర్తి, ఈ పాటికి భరతుడికి పట్టాభిషేకం అయిపోయి ఉండొచ్చు. నెల్లాళ్ళు అయింది ఆయన వదిలి ఇల్లు. నెల్లాళ్ళ తర్వాత ఈయన దర్శనం అయింది భరతుడిది. ఈ నెల్లాళ్ళలో అయోధ్యలో తండ్రి గారు చక్కగా భరతుడికి పట్టాభిషేకం చేసి భరతుడితో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా సుఖంగా ఉండి ఉంటారు అనుకున్నాడు. ఇప్పుడు భరతుడు ఎలా రావాలి? అమాత్యులతో రావాలి, అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి రావాలి, చీరాంబరాలు ధరించి రావాలి. ఈయన చూస్తే ఎలా ఉన్నాడు భరతుడు? జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి. పట్టాభిషేకం అనేటువంటి మహారాజు అలాగే నేల మీద పడి దొల్లుతూ చేతులతో నమస్కారాలు పెట్టడం అది చేయకూడదు. అటువంటి జుట్టు కత్తిరించుకోకుండా విరబోసుకుని అలా ఉండకూడదు. ఆయన జటాధరంగా కట్టుకుని ఉండకూడదు. అటువంటి రామచంద్రుడు అటువంటి భరతుడిని చూశాడట. చూసి ఆశ్చర్యపోయాడట. దుర్దర్శం, చూడ్డానికే బాధాకరంగా ఉన్నది ఆ దృశ్యం రామచంద్రమూర్తికి. యుగాంతే భాస్కరం యథా, యుగము అయిపోయేటప్పుడు భాస్కరుడు లేదా సూర్యుడు అంతమైపోయేటువంటి సమయంలో ఎటువంటి ప్రకాశం ఉంటుందో అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, అంటే ఆ భక్తి తేజస్సు చేత, ఆర్తి చేత ప్రకాశం కలిగినటువంటి ఆ భరతుడిని రామచంద్రమూర్తి చూశారట. కథంచిదభివిజ్ఞాయ వివర్ణవదనం కృశం భ్రాతరం భరతం రామ పరిజగ్రాహ బాహునా. గౌరవ రామచంద్రమూర్తి నడుచుకుంటూ వచ్చారు భరతుడి దగ్గరికి. ఇటువంటి భరతుడిని చూసి ముందు గుర్తుపట్టలేనట్లుగా ఉన్నాడు భరతుడు. అటువంటి ఆయన్ని కథంచిత్ అభివిజ్ఞాయ, అతి కష్టం మీద గుర్తుపట్టి వివర్ణవదనం కృశం, వివర్ణవదనం కలిగినటువంటి కృషించిపోయినటువంటి భరతుడిని చూసి రెండు చేతులతోటి ఆయన పైకెత్తి కౌగిలించుకున్నారట రామచంద్రమూర్తి. ఆఘ్రాయ రామహతం మూర్ధ్ని పరిష్వజ్య చ రాఘవ. మూర్ధ్ని ఉపాఘ్రాయ, చిన్నవాళ్ళు బాగా దగ్గరికి వచ్చినప్పుడు కౌగిలించుకుని వారి శిరస్సు భాగాన్ని ఆఘ్రాణించడం అనేది ఆ ప్రేమకి చిహ్నం. కాబట్టి రామచంద్రమూర్తి భరతుడిని అలా దగ్గరికి తీసుకుని మూర్ధిని ఉపాఘ్రానించి ఆయన పరిష్వజ్య, గట్టిగా కౌగిలించుకుని అంకే భరతమారోప్య, తన తొడ మీద కూర్చోబెట్టుకున్నారంట రామచంద్రమూర్తి భరతుడిని. పర్యపృచ్ఛత్ సమాహిత, అతనికి కుశల ప్రశ్నలు వేయడం మొదలెట్టారంటే రామచంద్రమూర్తి.
ఇంకాసేపు ఆగితే భరతుడు వివరాలన్నీ చెబుతాడు. తండ్రి గారు వెళ్ళిపోయారు, ఇలా అయిపోయింది, అలా అయిపోయిందని. అవన్నీ వినే లోపునే రామచంద్రమూర్తి అవన్నీ మాట్లాడనివ్వకుండా తను భరతుడికి చెప్పదలుచుకున్నటువంటిది చెప్పేస్తున్నారు. భరతుడు కన్నా మాట్లాడే కన్నా ముందే రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం ఈ సర్గ అందరికీ కచ్చిత్ సర్గ అని పేరు. కచ్చిత్ సర్గ అంటే ఏంటి? రామచంద్రమూర్తి అడిగేటువంటి ప్రశ్నలు, కుశల ప్రశ్నలు. నువ్వు బాగున్నావా, రాజ్యం బాగా చూసుకుంటున్నావా, ధనాగారం బాగా చూసుకుంటున్నావా, సేనాపతులు బాగా చూసుకుంటున్నావా, ప్రజలందరికీ న్యాయం చేస్తున్నావా, ఇలాగ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తారు. ఏమిటని? భరతుడిని మానసికంగా సిద్ధం చేయడానికి. రాజ్యం నువ్వే పరిపాలించాలి సుమా అని చెప్పడం కోసం. అవును, నేను ఇవన్నీ చేస్తున్నాను అన్నయ్య అంటే నువ్వు రాజు అయిపోయినట్టే లెక్క. కాబట్టి ఒక పుంజీల కొద్దీ ప్రశ్నలు ఆయన అడుగుతారు. మొత్తం ఈ సర్గ అంతా, ఈ సర్గకి కచ్చిత్ సర్గ అని పేరు. ఈ సర్గ ద్వారా రామచంద్రమూర్తి అనేకమైనటువంటి ధర్మ విషయాలని భరతుడి స్వామికి చెప్తారు. రాజు అయినటువంటి వాడు ఎలాగ ప్రవర్తించాలో అనేటువంటి నియమాలన్నీ చెప్తారు. చెప్పి భరతుడిని సిద్ధం చేస్తారు. రేపు నిజంగా భరతుడే రాజు కావాల్సి వస్తే తను కానీ పాదుకలు పెట్టి కానీ ఎటువంటి ధర్మాల్ని తను పరిపాలించవలసి ఉంటుందో ముందే శిక్షణ ఇచ్చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. భరతుడిని మాట్లాడనివ్వకుండా తనే ముందు మాట్లాడుతూ. ఇది కచ్చిత్ సర్గ. దీనిలోకి ప్రవేశిస్తే మనం బయటికి రావడం కొంచెం కష్టం కాబట్టి మనం ఇవాళ ఇక్కడితో ఆపుకొని మరుసటి ఈ కార్యక్రమంలో ఈ కచ్చిత్ సర్గతో పాటు రామభరత సంవాదం, వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లు, కౌంటర్ ఆర్గ్యుమెంట్లు, ఒక కోర్టుది, ఒక న్యాయస్థానంలో జరిగేటువంటి ఆర్గ్యుమెంట్లా ఉంటుంది. రామచంద్రమూర్తి ఒక మాట చెప్ప, భరతుడు దాన్ని ఖండించి ఇంకో మాట చెప్ప, అయ్యని చెప్పిన దాన్ని రామచంద్రమూర్తి ఖండించడం, ఇలాగా అద్భుతమైనటువంటి వారిద్దరి మధ్య సంవాదం జరిగి చివరికి రామచంద్రమూర్తి భరతుడిని ఎలా ఒప్పించాడు అనేటువంటి దాంతో మనం ముగుస్తుంది. కాబట్టి ఈ కచ్చిత్ సర్గని మనం వచ్చేసారి అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.